గేమ్ అన్న తర్వాత టాస్క్ అన్న తర్వాత ఎస్పెషల్లీ ఈరోజు జరిగిన ఇలాంటి టాస్క్ అన్న తర్వాత ఏవో ఒక ఫాల్స్ ఏవో ఒక తప్పులు జరుగుతూనే ఉంటాయి. కంటెస్టెంట్స్ కొంతమంది కొన్ని ఫాల్స్ తెలిసి చేయొచ్చు, తెలియకుండా చేయొచ్చు. కొంతమంది కావాలనే సరే ఎవరు చూడట్లేదు కదా, ఇంకో ఇట్లా ఈ కామెంట్ ఇక్కడ మోసేద్దాం, స్టిక్కర్ ఇక్కడ పెట్టేసుకుందాం, ఇలా ఏదో ఒకటి చేయొచ్చు. ఈవెన్ హోస్ట్ సైడ్ నుంచి శ్రీముఖి గారి సైడ్ నుంచి కూడా తెలిసి కొన్ని ఫౌల్స్ జరగచ్చు, తెలియకుండా జరగచ్చు. కొంతమందికి ఫేవరెటిజం చేద్దాంలే అని చెప్పి, అంటే ఏదో తెలుసు కాబట్టి ఏదో చూసి చూడట్టు వదిలేద్దామని వదిలేయచ్చు. ఏదైనా కొంతమందికి కావాలని కూడా ఒక మిస్టేక్, రెండు మిస్టేక్స్ హైలైట్ చేయొచ్చు. ఏదైనా మనం కూడా వాటి గురించి మాట్లాడుకుంటాం. సరే బయట ఉన్న మనల్ని వదిలేస్తే లోపల గేమ్ ఆడే వాళ్ళకి ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా ఇప్పుడు మనకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు దానికి మనం బాధపడటం వేరే, దాన్ని మనం ప్రశ్నించడం వేరే, దాని గురించి మన నిరసన మనం వ్యక్తం చేయడం వేరే. కానీ నటరాజ మాస్టర్ గారి కేసు ఏదైతే ఉందో టూ ఎక్స్ట్రీమ్ అసలు అంత వైలెంట్గా రియాక్ట్ అవ్వటం అన్నది నిజంగా అవసరమా? మనుషుల మీదకి వెళ్ళలేదు ఆయన, థ్యాంక్ఫుల్లీ. కానీ అక్కడ బకెట్లు ఇసిరేసి లోపలికి వెళ్ళి సూట్ కేసులను తన్నేసి అంత వైలెంట్గా అని చెప్పి రియాక్ట్ అయ్యి ఎందుకంత రియాక్షన్? ఎవరు ఒప్పుకోకపోయినా ఈ షో కనుక ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఎవరైనా ఉంటే నటరాజ్ మాస్టర్ గారికి జరిగినంత ఫేవరెటిజం ఈ షోలో వేరే వాళ్ళకి జరగల. నా అబ్జర్వేషన్ ఎక్స్ట్రీమ్ ఫేవరెటిజం జరిగింది. ఎగ్జాంపుల్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయటమే, డైరెక్ట్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు. మాస్టర్ గారు కనుక ఆ రోజు గెలుచుంటే ఎలిమినేషన్ క్యాన్సిల్ అయ్యేది కాదు. మాస్టర్ గారు ఓడిపోవటం వల్ల ఆ రోజు ఎలిమినేషన్ క్యాన్సిల్ అయింది. నిజంగా నో ఎలిమినేషన్ పెడదాము అని ఆ రోజు టీం కనుక అనుకొని ఉండుంటే ఆ ఫైనల్ టాస్క్ ఆడకుండా నో ఎలిమినేషన్ పెట్టాలి. అక్కడ మాస్టర్ గారు ఎలిమినేట్ అయ్యారని ఆ సోఫా కింద ఏదో కవర్ దాయచ్చు, ఆ కవర్ ఎత్తుకురండి, ఇది మేము ముందే ప్లాన్ చేస్తాం, అంత సోదంతా చెప్పారు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాస్టర్ గారికి ఫేవరెటిజం జరిగింది. మాస్టర్ గారి బిహేవియర్కి, మాస్టర్ గారు ఇంతకుముందు టీం అన్న దానికి కానీ ఏదైనా చేసిన దానికి ఎక్కడా కూడా శిక్షలు వేయలేదు మాస్టర్ గారికి. నాకు ఒకటి చెప్పండి, హరీష్ గారికి మాస్టర్ గారికి డిఫరెన్స్ ఏముంది? మరి హరీష్ గారిని ఎందుకు అంత అవమానించి ఎలిమినేట్ చేయటం? మన ఆ రోజు దాన్ని తప్పు పట్టుకోలేకపోయాం, ఎందుకంటే హరీష్ గారి బిహేవియర్ అలా ఉందని. మరి మాస్టర్ గారు ఇలాంటివి 1కి 2 సార్లు 2కి 3 సార్లు చేస్తూ ఉంటే మళ్ళీ పొగడ్తలు దాన్ని ఒక విధంగా తీసుకెళ్ళటం ఎందుకు భయపడుతున్నారు? ఎక్కడ చూసినా భయపడుతున్నారు. లోపల ఉన్న కంటెస్టెంట్స్ బిహేవియర్ కూడా అంతే. మాస్టర్ గారు కాకుండా ఇంకొకరు కనుక అలా బిహేవ్ చేస్తే కంటెస్టెంట్స్ అసలు మాట్లాడతారు వాళ్ళతో, అమ్మో మాకు భయం చేస్తుంది, ఏంటి అంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి ఏదో ఒక పాయింట్ రేస్ చేస్తారు కదా. అంత దారుణంగా రియాక్ట్ అవుతుంటే అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత రియాక్షన్ అన్నది, అసలు ఎందుకు అంత రియాక్షన్ తీస్తున్నారు బయటకు అన్నది కూడా అర్థం కావట్లేదు. మనకు అన్యాయం జరిగింది, మనం తొక్కేస్తున్నారు అన్నప్పుడు వెళ్ళిపోదాం సూట్ కేసులు తీసుకొని, మనకు ఆప్షన్ ఉంది కదా. మనకేమో ఇవన్నీ చేసి ఫేవరెటిజం చేసి ఇప్పుడు ఎవ్వరికీ వేయలేదు, ఏ కప్పులకి వేయలేదు వాళ్ళ ఫ్యామిలీది. మాస్టర్ గారికి మరి పాప వేశారు కదా, అభిమానిక గారు వచ్చారు, వాళ్ళకి బాబు మిస్ అవుతున్నాడని చెప్పి ఆవిడే బాధపడ్డారు. వేసారా? వేయలేదే. అంజలి గారు ఉన్నారు, 6 నెలల బాబు, వేసారా? వేయలేదే. నటరాజ మాస్టర్ గారికి వేశారు కదా. అలాంటి చేస్తున్నప్పుడు మరేంటి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే? అసలు ఎంత వైలెంట్గా రియాక్ట్ అయ్యి అంత ఇది చేసేసి దానికి మళ్ళీ మా మాస్టర్ గారు ఇట్లా రియాక్ట్ మళ్ళీ కొంతమంది ఓపెన్ చెప్తున్నా పెయిడ్ కామెంట్స్, కొంతమంది జెన్యున్గా ఫ్యాన్స్ ఉండొచ్చు, వాళ్ళు ఏం చేసినా కూడా అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. మరీ అంత ఇదిగా అంత చేయాల్సిన నెసిటీ లేదు. అన్ని పిఆర్ కామెంట్లు ఈ షోకి ఇంత పెట్టుకొని ఇంత అడావిడి చేయాల్సిన నెసిటీ అస్సలు లేదు. చేసుకున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి తెలియదు ఇన్ని సంవత్సరాల నుంచి రియాలిటీ షోస్ చూస్తున్నాయి, ఎవరేం చేస్తారు, ఎలాంటి కామెంట్స్ ఎందుకు వస్తాయి తెలియదేంది. నాకైతే మాత్రం నచ్చలేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకైతే నచ్చలేదు. అంత రియాక్ట్ అవ్వాల్సిన నెసిటీ అనిపించలేదు. నెక్స్ట్ నీతు గారు జానుని కొట్టారా లేదా, వీళ్ళు చాలామంది ఆ ఫుటేజ్ కూడా మిస్ అయ్యి ఉంటారు. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మీరు కనుక నా ఒపీనియన్స్ కేకిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, వీడియో లైక్ చేయట్లేదు. ఈ వీడియో కూడా చాలామంది చూస్తారు నా తెలుసు. ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఎట్లాగో లైక్ చేయట్లో డిస్లైక్ కొట్టి వెళ్ళిపోతున్నారు. నచ్చిన వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకుంటున్నారు, అది బాధ. సో మీకేమనిపించింది? నటరాజ్ మాస్టర్ గారు బిహేవియర్ చూసి మీకేమనిపించింది? జెన్యున్గా ఆయనకి అన్యాయం జరిగిందా అంటే నేను చెప్తాను, ఎన్ని పాయింట్లు అని చెప్తా, ఫౌల్స్ ఎలా జరిగినాయి ఏంటి అని చెప్పి. బట్ రియాక్షన్స్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. నటరాజ్ మాస్టర్ గారు రియాక్షన్ చేసి మీకేమనిపించింది ఏంటన్న విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ గారు ఒక సైడ్, నటరాజ్ మాస్టర్ గారు ఒక సైడ్ కసరత్తు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ దానికోసం స్కిప్పింగ్, మాస్టర్ గారు ఏమో సూట్ కేసులు ఎత్తేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ బాగున్నాడు నవీర్ గారు మాట్లాడారు, ఇది కనుక మహేష్ కొడితే ఇంక నెక్స్ట్ లెవెల్ ఇంక వెళ్ళిపోయినట్టే, మనకు అందుకోలేరు, ఇవన్నీ మామూలుగా ఇంకా స్ట్రాటజీలు ఉంటాయి కదా, ఇవన్నీ మాట్లాడుకున్నారు. కళ్యాణ్ ఏమో ఫినాలేకి వెళ్ళాలనుకుంటున్నా లేదని సోనియాతో డిస్కషన్ పెట్టారు. సో 7 వీక్స్ క్రాస్ చేసి వచ్చాము, వీఆర్ సో లాంగ్. వాళ్ళ మధ్యలో 2 వైల్డ్ కార్డులు వచ్చారు, వీళ్ళు వచ్చారు.
పవర్ ఇచ్చి ఒకరిని తీసామంటే నేనైతే వైల్డ్ కార్డ్నే తీస్తా, సరేనా? ఎవరిని తీయాలో కూడా తెలుసు. యూ గాట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, నీకు చాలా ఆపర్చునిటీ వచ్చి యూఆర్ సేయింగ్ దట్ నీకు అసలు ఆపర్చునిటీస్ రాలేదు అది ఇది అంటారు. అంటే సోనియా ఏమో సింపతిగా మహేష్ గారి కోసం మాట్లాడుకున్నారు బేసికల్గా. కళ్యాణ్ ఏమో నేను వస్తువుకి అదే చెప్తున్నా, సో దే ఆర్ ప్లానింగ్ ప్లేయింగ్ అది అని చెప్పి, సో అదే సింపతి గేమ్ ఇవన్నీ ఆడుతున్నారని చెప్పి ఇది ఎలా బయట అంటే ఎప్పుడైతే సోనియా అంటుందో సింపతి గేమ్ అంటే ఎగ్జాక్ట్లీ నేను వస్తువుకి అదే చెప్పాను, ఇది ఎలా బయట పోర్ట్రే అయిద్దో ఏంటో అని చెప్పి. సో మీకేమనిపిస్తుంది, శాండ్రా గారు మహేష్ గారు సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు అని మీకు అనిపిస్తుందా? సింపతి గేమ్ అంటే నా దృష్టిలో వాళ్ళు మాట్లాడే ప్రతిదీ కూడా ఓపెన్గానే మాట్లాడుతున్నారు. వాళ్ళ పాయింట్ని జడ్జెస్ కూడా పెట్టింది, శాండ్రా మహేష్కి సరైన ఆపర్చునిటీస్ రాలేదని. కెమెరాల దగ్గరికి వెళ్ళి సింపతిగా మాట్లాడుకోవడం, సింపతిగా ఇచ్చేయడం చేయట్లా. నన్ను అడిగితే ఈవెన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కూడా మనకి అసలు ఆపర్చునిటీ రాలేదు, మనం ఏం చేయాలి అవన్నీ కాదు, ఒకళ్ళొకళ్ళు మోటివేట్ చేసుకుంటున్నారు, గేమ్ అయిపోయింది, వాళ్ళు మాట్లాడుకుంటారు, అయ్యే జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇలాంటి యాక్టివిటీస్ వస్తున్నాయో అప్పుడు ఈ పాయింట్స్ వస్తున్నాయి, మాకు ఆపర్చునిటీ రాలేదు అన్న పాయింట్ అప్పుడే వస్తుంది మనకు చూపించినంత వరకు. సో నా ఒపీనియన్ అయితే, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు ఈ మ్యాటర్లో, సమస్య ఏం లేదు. సోనియా ఏమో నెక్స్ట్ సార్ట్ చేసుకోండి అని చెప్పి ఎవరిని, వసుని కళ్యాణ్ని సరిగ్గా మాట్లాడుకోవట్లేదు కదా అదే అని చెప్పి, ఇదేమైనా ఎడమొహం పెడమంగా ఉంటే ఎట్లాగా గేమ్ ఆడాలంటే మరి ఆడాలి కదండి, మరి దొబ్బిద్ది ఇలా ఉంటే కనుక అది అని చెప్పి ఇంకా సోనియాకి మనసులో ఒకటి ఉంది. నిన్న కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుకున్నారు, ఎలా రా వీళ్ళు అప్పటికప్పుడే దూరంగా ఉంటారు, మాకు అదే ఇష్టం, నేను ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నాం కదా. సో అడిగేసింది అనమాట, మీరేంటి ఇలా దూరంగా ఏంటంటే అలా ఏం లేదే, అంటే మీకు అలాగ ఇష్టమా, నువ్వు ఒక సైడ్ తను ఒక సైడ్ అంటే అలా ఏం లేదంటే సోనియా ఏమో అంటే ఇప్పుడు ఏంటంటే సిద్ధు నన్ను ఐ నీడ్ హిస్ టచ్, ఐ నీడ్ హిస్ ప్రెజెన్స్, నాకు ఏదైనా మాట్లాడలేదు ఏదైనా చేయాలన్నా నాకు ఆయన ప్రెజెన్స్ ఉండాలి. సో మీరెందుకు అలా డిస్టెన్స్ తీసుకున్నారు ఏంటంటే మేము తీసుకోవటం లేదు, ఓకే నార్మల్గా అంత ఇదేం లేదు అన్నట్టు చెప్పాడు అనమాట. బట్ వీళ్ళు అబ్జర్వ్ చేసింది వీళ్ళు పెట్టారు, సరైన సాటిస్ఫాక్షన్ ఆన్సర్ అయితే మాత్రం అక్కడి నుంచి లేదు. నెక్స్ట్ కళ్యాణ్, గోయింగ్ ఫార్వర్డ్ ఇలా చేయకనే సెన్సెస్లోనే చెప్పాను, నేనేమో నెగిటివ్గా చెప్పానా, నెగిటివ్గా కూడా చెప్పలా. నీ స్ట్రెంత్ వైజ్ నువ్వు చాలా తోపు, స్ట్రాటజీ వైజ్ నువ్వు నాకన్నా బెటరు, సో నువ్వేం చెప్పినా నేను తీసుకుంటా, బట్ ఈ డెసిషన్ చెప్పినప్పుడు అర్థం చేసుకో, వినదు అని చెప్పి వస్తు కోసం చెప్తాను అనమాట. ఒక టైం వచ్చిన తర్వాత ఇదేం లాజిక్ అని పెట్టాను కదా టైటిల్, కళ్యాణ్ కోసం పెట్టాను చెప్తున్నాను. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు నీతిగా వాళ్ళు మాట్లాడుకున్నారు, గేమ్ నెక్స్ట్ వీక్ అయినా మనం ఆడతాం కానీ గోల్డెన్ కపుల్ కొట్టాలి కదా, సో దానికోసమే అని చెప్పి దానికోసం మాట్లాడుకున్నారు. ఇక్కడ కళ్యాణ్ అండ్ వాసంతి డిస్కషన్, కళ్యాణ్ ఏంటి మనం మన 9th వీక్ వెళ్ళిపోతున్నామా అంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతామా అన్నట్టు, అంటే మనం ఏం డిస్కషన్ పెట్టుకోలేదు, స్ట్రాటజీ మాట్లాడుకోలేదు అంటే వాసంతి గారేమో అక్కడ ఇంకా గేమ్ ఏంటో తెలియదు కదా, తెలియకుండా ఏం డిస్కషన్ చేసుకుంటామంటే నేనైతే అప్సెట్లో ఉన్నా అంటాడు కళ్యాణ్. దానికి వాసంతి గారు నేను కూడా ఉన్నా అప్సెట్లో, నేను ఇంకా చాలా ఉన్నానంటే కళ్యాణ్ నిన్నటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నిన్న జరిగిన మిస్టేక్ గోయింగ్ ఫార్వర్డ్ జరగకుండా ఉండాలని, అంటే మనకి ఇంకేదైనా పవర్ వస్తే కనుక ఇలా చేయకూడదు అని చెప్పి, సో దాని గురించి చెప్తుంటే నువ్వేమో ఏడ్చిస్తున్నావు అంటే నేనేం చేశాను, నేనేమైనా టోన్ పెంచాను, నేను గట్టిగా మాట్లాడాను, నేనేమైనా బ్లేమ్ చేశానా, ఇన్ఫ్యాక్ట్ నువ్వే నన్ను హట్ చేసావు, నేను హట్ చేశానని చెప్పి ఇన్ఫ్యాక్ట్ నువ్వే నన్ను హట్ చేసావు, ఒక మాట అనేసావు, గెలిచినప్పుడేమో బో చేస్తావు, తర్వాత ఓడిపోతానేమో బ్లేమ్ చేస్తావు అని చెప్పి అందరి ముందు అనేసావు అని చెప్పి అనగానే వసంత్ గారు అందరి ముందు అన్నారా, వాళ్ళిద్దరు కదా ఉన్నారని అనుకున్నాను. వసంత్ గారు అంటే నేను అన్నది నీ ముందే అన్నా, నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు అన్నా, నువ్వే వెళ్ళి అందరికీ చెప్పుకున్నావు. సో కళ్యాణులు అందరికీ వసంత అని చెప్పుకుంటే ఏమో మరి నాకు అలా అనిపించింది. ఇచ్చిన దానికి ప్రాబ్లం లేదు, అని గెలిచిన దానికి ప్రాబ్లం లేదు, కానీ ఓడిపోయిన దానికి మాత్రం నన్ను బ్లేమ్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే కళ్యాణ్ ఏమో క్లియర్గా చెప్తే అంటే క్లియర్గా చెప్తాను, ఫస్ట్ దాంట్లో కనుక శాండ్రా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే అక్కడే పోయిండేది. ఫస్ట్ నలుగురు ఆడినప్పుడు ఆ ఫ్లాగ్స్ ఏవైతే బాక్స్ ఉన్నాయో పోయింటే అక్కడ కొట్టుకున్నారంట ఆ ప్లేట్ల కోసం అయ్యి అని చెప్పి చెప్తున్నారు. నాకు ఇక్కడ అర్థం కాలేదు నీ లాజిక్, అంటే వీళ్ళ లాజిక్ ఫస్ట్ అంటే సెకండ్ ట్రిప్లో వీళ్ళు ఉన్నప్పుడు మహేష్ అండ్ శాండ్రా గెలుస్తారని ఎలా తెలుసు వీళ్ళకి, ఎలా తెలుసు? తెలియదు కదా. తెలియకుండా వాళ్ళు ఫస్ట్ పంపించేసి ఉంటే అంటే వాళ్ళు ఏమైనా తోపు ప్లేయర్సా, పోనీ వాళ్ళు ఏమైనా సూపర్ డూపర్ ప్లేయర్సా? వాళ్ళు గెలిస్తే హోస్ట్ షాక్, మనం షాక్, రేపు జడ్జెస్ షాక్, ఆ టాస్క్లో 2 నిమిషాలు ఆగొట్టింది అందరం షాక్, వాళ్ళే షాకు. తెలుసు అప్పుడు తెలియకుండా వాళ్ళు కనుక మనం ఫస్టే పంపించేస్తుంటే అని చెప్పి ఇది ఏం లాజిక్ అని నాకు అర్థం కాల. ఎలా తెలిసిద్ది ఎవరికైనా వాళ్ళే గెలుస్తారని? పోనీ వాళ్ళు కాకుండా ఇప్పుడు వాళ్ళని పంపించి వేరే వాళ్ళని నోకరాజులు నీకు వేసుకుని వాళ్ళు గెలిచుంటే జడ్జెస్ దీన్ని ఎలా క్వశ్చన్ చేయాలి కళ్యాణ్కి అర్థమయ్యేలాగా. బాబు నీకు ఎలా తెలుసు నువ్వు ఉన్న ముగ్గురులో ఎవరు గెలుస్తారని చెప్పి? నువ్వు జస్ట్ అనుకుంది ఏంటంటే ఫస్ట్ నలుగురిని పంపించేద్దాం, మనం మిగతా వాళ్ళతో ఆడదాం అనుకుంటే అది వేరే లాజిక్. కానీ అప్పటికి ఎవరు గెలుస్తుంది, కానీ ఎగ్జాక్ట్లీ మహేష్ అండ్ శాండ్రాని మనం తీసేద్దాం అని ఆ లాజిక్ వేస్ట్. అంటే నేను చెప్పినట్టు మనం కాకుండా మిగతా పొజిషన్స్లో ఉన్న నలుగురిని కనుక మనం ఫస్ట్ వేస్తుంటే మనకి ఈ పరిస్థితి, అంటే వాళ్ళు వచ్చిండే వాళ్ళు కాదు అనుకోవటం వేరు, ఎగ్జాక్ట్లీ మహేష్ అండ్ శాండ్రా ఇటు వేస్తుంటే ఆ లాజిక్ మీరు వాళ్ళే గెలుస్తారని ఎట్లా తెలుసు? మరి వాసన ఈ మాట అక్కడే చెప్పు ఉండాలి కదా.
కరెక్ట్ కదా, నువ్వు వాడిని అక్కడే చెప్పి ఉండాలి కదంటే కళ్యాణ్ నీ డెసిషన్ని నేను ఎందుకు కాదనాలి అని చెప్పి చేయలేదు అని అన్నారు. మరి ఎందుకు కాదనాలి అన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయాలి దాన్ని? వెంటనే వాసన దగ్గర అదే అన్నారు, నా డెసిషన్ని నాకు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు డిస్కషను అన్న బాధ నాది. నాకు ఇచ్చేసి కాదన్నాను, నీ డెసిషన్ ఎందుకు కాదనాలి అనుకున్నావు, ఇంకా దాని గురించి డిస్కషన్ అనవసరం. మళ్ళీ పెట్టి దాని గురించే కళ్యాణ్ 30 పాయింట్స్ పోకపోతుండే కదా అన్నది నా పాయింట్ అని. అది మనకు తెలుసా మనం డిస్కషన్ పెట్టేటప్పుడు 30 పాయింట్స్ తీసేస్తారని అని ఒకవేళ తెలిసినా కూడా చేయడానికి ఏమి లేదు. ఎవరు గెలుస్తారని మేము ఎలా ప్రిడిక్ట్ చేసి ముందుకు పంపిస్తాం? తెలియని పరిస్థితి కదా. అసలు డిస్కషనే నాన్ సెన్స్ అనిపించింది, అసలు లాజిక్ లేదు ఇందులో. నాకైతే అలాగే అనిపించింది, ఎందుకు ఎంతసేపు డిస్కషన్ చేసుకున్నారు ఏంటని చెప్పి. కళ్యాణ్ ఏమో ఫైట్ కంటిన్యూ చేద్దామంటే చేద్దాం, ఐఎమ్ ఫైన్, బట్ నేను టక్కన ఒకటి చెప్తాను, నాకు తెలుసు, సో నేనేం చెప్పినా సరే ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి. ఎంత ఆలోచించినా మహేష్ సెంటర్ గెలుస్తారు కాబట్టి మనం వాళ్ళు ఫస్ట్ పంపిద్దాం లాజిక్ మాత్రం రాదు అసలు, ఎంత ఆలోచించినా సరే. సో వాసంతి గారు ఏదో గునుక్కున్నారు ఇక్కడ, మనకి వినిపించలేదు, ఏదో అన్నారు, వినిపించలేదు. సో వెళ్ళారు. సో స్టేజ్ 2 ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. స్టేజ్ 2 వచ్చేవారికి శ్రీముఖ్ గారు 200 పాయింట్లకి అని చెప్పారనమాట. సో ఇక్కడ తారుమారు జరగచ్చు, ఏదైనా జరగచ్చు. సో టాస్క్ వచ్చేవాటికి వాటర్ అటాక్. ఇందులో సర్ప్రైజ్ ఉంది. అదేంటి అంటే ఈ స్టేజ్లో -50 పాయింట్స్ కాకపోతే అంటే గెలిచిన వాళ్ళు ఎవరి దగ్గర నుంచి -50 పాయింట్స్ తీసేయచ్చు. కానీ ఏంటి అంటే ఎవరి దగ్గర తీసి వేరే వాళ్ళకి యాడ్ అవ్వయి, జస్ట్ తీసేయడం మాత్రం ఇందులో ఉంటుంది. సో అగైన్ ఇద్దరు ఆడాలి, ఒకళ్ళు హోల్డ్ చేస్తారు, ఇంకొకరు ఫిల్ చేస్తారు. టాస్కులు మామూలు టాస్కులు కాదు ఇవన్నీ చాలా కష్టమైన టాస్కులే, అంత ఈజీ టాస్కులు కాదు. అలాగే ఇక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే వీళ్ళ టీం మిస్ చేస్తుంది ఏంటంటే వీళ్ళు ఆ టాస్క్ ఆడే ముందు కొన్ని స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటారు. ఆ స్ట్రాటజీస్ మనకు చూపించడంలో టీం ఫెయిల్ అయ్యారు. అది మనకు చూపిస్తే మనం వాళ్ళని అనాలిసిస్ చేయడానికి మనకి వాళ్ళ గేమ్ ఏంటో తెలుసుకోవడానికి కానీ ఆడియన్స్గా మనకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ టైం వదలాలి, అన్నీ చెయ్యాలి. మిగతా వాళ్ళు గ్రూప్స్ కనబడి ప్లాన్ చేసుకుంటారు కదా, మన ముగ్గురం వీళ్ళకి వేద్దాం, మన ఇద్దరం వీళ్ళకి వేద్దాం, మన ఇద్దరం వాళ్ళకి వేద్దాం అని. అది ఏదైనా క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. అది ఆడియన్స్కి మనం ప్లే చేస్తే దాంతో మన ప్లస్ అయితే ఈ లేటర్ వచ్చే డిస్కషన్స్లో 1-2 లేపేసినా పర్లేదు, కానీ ఇవి మేజర్ కదా అనిపిస్తుంది నాకు. పైగా మనం చూస్తుంది హాట్స్టార్లోనే, టీవీలో కాదు. టైం ఫ్రేమ్ లిమిటెడ్గా 1 అవరే ఉండాలని. సో హాట్స్టార్లో 1.5 అవర్ ఉన్నా కూడా అడిగేవాడు ఎవడు లేడు కదా. సో ఏహెచ్ కదా అన్నది నా పాయింట్. సో స్టిక్కి 2 బకెట్లు కట్టారు. కావిడ ఐడియా ఉందా? సో కావిడ గురించి చెప్తాను, నాకు ఒక చిన్న అనుభవం తర్వాత చెప్తానండి ఎప్పుడైనా. సో 2 బకెట్లు అటు ఇటు పెట్టారు. సో తర్వాత పాత్వేలు పెట్టారు, ట్రాక్స్ లాంటివి పెట్టారు అనమాట. అబ్బో చూడంగానే ఫస్ట్ మిడిల్ ట్రాక్ ఎవరు వస్తుందో వాళ్ళు బలి అనుకున్నాను, ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి వచ్చింది. సో అందులోంచి వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నారో వాళ్ళ బకెట్లో నింపుతూ ఉండాలి. సో కావిడేమో ఇలా ఎత్తి పట్టుకోవాలి, లేదంటే ఇలా పట్టుకోవచ్చు అని కూడా చెప్పారు ఆవిడ. రెండేదో పట్టుకోవాలి, కానీ హెడ్ సపోర్టు బాడీ సపోర్ట్ తీసుకోకూడదని మాత్రం చెప్పారు. చెప్పిన తర్వాత ఒకవేళ వాళ్ళు కనుక బ్యాలెన్స్ చేయలేకపోయిన కొన్ని రూల్స్ ఉన్నాయి. దాంతో వాటర్తో నింపుతూ ఉండాలి, హోల్డ్ చేస్తూ ఉండాలి. ఎవరైతే చివరికి హోల్డ్ చేస్తారో 200 పాయింట్లు గెలుచుకుంటారు. ఒకవేళ మాకు గనక స్టిక్ హెడ్కి టచ్ అయినా, షోల్డర్కి టచ్ అయినా, బకెట్ పడిపోయినా, బకెట్లోంచి వాటర్ పడిపోయినా అవుట్ ఆఫ్ ద గేమ్ అని క్లియర్ చెప్పారన్నమాట. ఎవరి దాంట్లో పోయాలి అన్నది వాళ్ళ ట్రాక్ నుంచి, మీరు అక్కడ డిఫరెంట్ కలర్ ట్రాక్స్ ఉన్నాయి, ఎవరి దాంట్లో పోయినా వాళ్ళ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళి పోసి మళ్ళీ అదే ట్రాక్ మీద వెనక్కి వచ్చి మళ్ళీ అలా వెళ్ళాలి. సో ఇదనమాట. ఒకవేళ కింద పడినా ఏదైనా అయినా మళ్ళీ రీస్టార్ట్. ఒకవేళ వచ్చేటప్పుడు కూడా మీరు కింద పడితే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సో ఇదనమాట. సో ఇది ఎందుకు అంటే అందరూ ఒకళ్ళని టార్గెట్ చేస్తే, లేదు అంటే డిఫరెంట్గా ఆ ట్రాక్లో అక్కడ గొడవలు అవ్వాలి, ఈ అవ్వాలి అని చెప్పి చాలా వెల్ ప్లాన్డ్ టాస్క్. ముందు ఎవరైతే టాస్క్లు డిజైన్ చేస్తున్నారో వాళ్ళైతే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి ఒక రైజ్ కూడా ఉండే కుదిరితే. ఆ టాస్క్ టీంలో ఎవరైతే ఉన్నారో సీజన్ ఎండ్ అయిన తర్వాత ఎవరికైనా డబ్బులు ఎక్స్ట్రా పెంచాలి అనుకుంటే మాత్రం ఒక టాస్క్ డిజైనింగ్ చేసిన టీంకి మాత్రం గట్టిగా పెంచాలి. సో అది మాత్రం అయితే అది వదిలేండి, నెగిటివ్ పాయింట్ దగ్గర అది మాత్రం పెంచాలి. సో టాస్క్ డిజైనింగ్ కాన్సెప్ట్ అన్నీ బాగున్నాయి, దాన్ని అయితే అప్రిషియేట్ చేయాలి. అంత ఈజీ టాస్క్లు కాదు ఇవన్నీ. ఇక్కడ గోల్డెన్ కపుల్ కింద వీళ్ళకి ట్రాక్స్ ఎంచుకునే ఇది ఇచ్చారన్నమాట, అవకాశం ఇచ్చారు. అంటే కొన్ని ట్రాక్స్ చాలా ఒకటి స్ట్రైట్గా ఉన్న ట్రాక్, అదైతే డిసడ్వాంటేజ్ కంప్లీట్గా. కొన్ని ఏమో పక్క నుంచి అటు తిరిగి మెలికలుగా ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక ట్రాక్ ఎంచుకున్నారు. ఒకటి ఏంటంటే గ్రీన్ స్ట్రైట్, అంటే వీళ్ళు డిసైడ్ చేశారు ఎవరికి ఇవ్వాలని. గ్రీన్ స్ట్రైట్ కూడా ఏదైతుందో అది మహేష్ సెంటర్కి ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టాస్ గెలిచారు కాబట్టి. సో న్యాయమే అది. సో వాళ్ళని సెంటర్లో పెడితే ఏంటంటే స్ట్రైట్గా వచ్చి ముందు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని లేపేస్తే వాళ్ళు డౌన్ అవుతారు అని చెప్పి. సో ఇక్కడ ఎవరెవరు హోల్డ్ చేస్తారంటే ఈసారి మాత్రం అబ్బాయిలందరూ హోల్డ్ చేస్తా ఉన్నారు. సో అమ్మాయిలందరూ అటాక్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ శ్రీముఖ్ గారు చెప్పారు, ఆడియన్స్కి అందరికీ డౌట్ వస్తుంది, నువ్వు జేజే అంటున్నావు, జేజే అంటే ఏంటి, మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం ఇది జేజే అని చెప్పి. సో మనం మాట్లాడుకున్నాం కానీ అడిగారంటే కాదు, వాళ్ళలో వాళ్ళు చూసుకొని కూడా ఫుటేజ్లు చూసుకొని వాళ్ళకి డౌట్ వచ్చి అడుగుంటారు. సో జేజే అనేది ఆడియన్స్కి జనరల్గా డౌట్ వచ్చిద్దేమో యాడ్ చేద్దాం అని చెప్పి. సో జేజే అంటే ఏంటంటే జేజమ్మ,
సో వీళ్ళు శ్రీముఖి గారిని జేజమ్మ అంటారు, ఇక్కడ అందరికీ జేజమ్మ అని చెప్పి అదనమాట. సో శ్రీముఖి గారు ముసల్దాన్ని చేస్తారు అది అని. సరే ఒక్కొక్కరిని అడుగుతూ వస్తున్నారు కదా అబ్బాయిలు ఎవరెవరు హోల్డ్ చేస్తారు. నోకరాజ్ దగ్గరికి వచ్చేప్పటికి నోకరాజ్ లెట్ మీ గెస్ ఆసియా హోల్డ్ చేస్తుంది కదా అంటే రాంగ్, నేనే హోల్డ్ చేస్తాను. అదేంటి రా, ఎప్పుడైనా సరే భారీ బాధ్యతని ఆసియా మీద వేస్తారు. అమ్మ అనకమ్మ అలా అనకమ్మ అని చెప్పి. సో అందరికీ ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది, పెద్ద గుడ్డి చాకరీ ఏదైనా ఉంటే కనుక ఆసియా మీద వేసేస్తాడు నోకరాజ్ అని చెప్పి. సో స్టార్ట్ అయింది, అందరూ మహేష్ దగ్గరికి వెళ్ళారు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ టాస్క్లో మనం గమనించుకోవడానికి ఎవరు ఎగ్జాక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఏంటన్నది అర్థం కావట్లేదు. వీళ్ళ డ్రెస్సులు కూడా పోనీ వీళ్ళకి డిఫరెంట్ కలర్స్ డ్రెస్సులు కనుక ఇచ్చుంటే, వాళ్ళు ఏదైతే ట్రాక్ తీసుకున్నారో అదే డ్రెస్సులు కనుక ఇచ్చుంటే అట్లీస్ట్ మనం గుర్తుపట్టడానికి ఉండేది. ఒక్క వాసంతి గారు ఒకళ్ళు రెడ్ వేసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ కనిపిస్తారు, మిగతా అందరూ ఎవరేంటో ఏంటో అన్నట్టే ఉంది. ఆ డ్రెస్సులో టీషర్ట్ లాంటి స్పాన్సర్షిప్ అని తీసుకొని వేసుకుంటుంటే బాగుండేది ఆ కలర్ ఏదైనా. సో అందరూ ఫస్ట్ మహేష్ మీద పడ్డారు. సో దట్ మహేష్ ఫస్ట్ వెళ్ళిపోవాలని చెప్పి కొద్దిగా నీతు గారు ఆమెరికి కొంచెం పోసినట్టున్నారు, జాను గారు సిద్ధుకు పోసారు ఒకసారి, సో నెక్స్ట్ మహేష్కి పోసారు. సో అందరికి పోస్తూ ఉన్నారు, ఎవరి దాళ్ళు పోస్తూ ఉన్నారు. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం ఎవరు ఎక్కడ పోస్తారు ఏంటి అని చెప్పి, చాలా పాయింట్లు రాశాను కానీ. సో మహేష్ ఏమో జాన్ ఏమో మధ్యలో కింద నుంచి దిగిపోయింది అనమాట. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఫౌల్ అంటాం అంటే ఫౌల్ అయితే వాళ్ళు చూసుకుంటారులే అన్న అది అని చెప్తున్నారు. సో ఫౌల్స్ ఆడారా అంటే ఇక్కడ చాలామంది చాలా ఫౌల్స్ చేశారు. ఎన్ని ఫౌల్స్ చేశారంటే అన్ని ఫౌల్స్ చేశారు, లెక్క కూడా లేదు ఏదైనా సరే. సో శ్రీముఖి ప్రైమ్ టార్గెట్ మహేష్ అని అంటే మహేష్ ఏమో బికాజ్ ఐఎమ్ స్ట్రాంగ్ అది అని చెప్పి అన్నాడు, హోల్డ్ చేశాడు. చెప్పాలంటే మహేష్ గారి ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి, చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టారు కానీ బట్ అందరూ ఎక్కువ పోసేయటం వల్ల ఇంకా ఆయన హోల్డ్ చేయలేకపోయారు. సో ఆయన పడిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆశా శాండ్రాది పడేస్తూ ఉన్నారనమాట. ఎందుకు వాళ్ళిద్దరికి పడింది నాకు అర్థం కాల. సో మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలని చెప్పారు, మళ్ళీ వస్తూ ఉన్నారు. జాను వెళ్ళి నటరాజ్ మాస్టర్ గారికి పోసింది, ఇది ట్రిగ్గరింగ్ పాయింట్. జాను నటరాజ్ మాస్టర్ పోశారు, వాసంతి ఏమో శాండ్రా వాళ్ళిద్దరు అంటే శాండ్రా గారు వెళ్ళి కళ్యాణ్కి పోస్తూ ఉన్నారనమాట. సో వాసంతి గారికి శాండ్రా గారికి వాళ్ళిద్దరికి ఒక ఫైటు. నెక్స్ట్ శాండ్రా ఏమో వాళ్ళు చేయబట్టుకొని తోసేస్తున్నారు, తోయకూడదు అంటే శ్రీ అలాంటి రూల్స్ ఏమి లేవు అంటే శాండ్రా గారు చేయబట్టుకొని వాళ్ళ నీళ్ళు ఎన్ని ఉంపేస్తున్నారని చెప్పి శ్రీకి చెప్తే అలాంటి రూల్స్ ఏమి అంటే అవునా సరే నేను చూసుకుంటా అని చెప్పి ఆవిడ కూడా తర్వాత నుంచి తోయడం స్టార్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ శ్రీముఖి గారు ఏమో వాసంతి గారు దారిస్తుంటే నువ్వెందుకు దారిస్తున్నావో తెలుసుకోవచ్చా అంటే అందరూ వెళ్ళాలి కదా, అందరూ వెళ్ళిపోవాలి కదా అంటే వెళ్ళిపోవాలంటే నువ్వు తోసేయి. సో ఇక నిజంగా చెప్పాలంటే వీళ్ళు ట్రాక్ వచ్చినంత పక్క ట్రాక్ మారి సైడ్ ఇచ్చి మళ్ళీ ట్రాక్లో నడుస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చేయించంటే అలా చేయకూడదు. ట్రాక్లో ఎదురొస్తే ఇంక తోసుకోవటం, ఎవరో కింద దిగి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవటమే అక్కడ అది. సో దట్ వాళ్ళు ఎక్కువసేపు మొయ్యాలి అన్న విధంగా అనమాట, బరువు పెరిగిపోకూడదు, మళ్ళీ ఎక్కువసేపు మొయ్యాలి. సో కాన్సెప్ట్ ఏదో వాళ్ళు ఆలోచించుకొని పెట్టారు. కానీ వీళ్ళేంటి సైడ్కి వెళ్ళటం, కొంచెం అటు ఇటు నీళ్ళు వంపేసుకోవడం, నీళ్ళు వంపేసుకోవడం ఈజ్ ఓకే, ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫిల్ చేసుకొని ఎన్ని రావాలి కాబట్టి. నెక్స్ట్ ఆసియా అభిమానిక గారికి కొంచెం గట్టిగానే పడింది. సో ఎందుకంటే అభిమానిక గారు స్టార్ట్ అవడమే వెళ్ళి నోకరాజు గేయడం స్టార్ట్ చేశారు ఆవిడ. సో ఆవిడ టార్గెట్ నోకరాజు కింద ఉన్నారనమాట. సో నోకరాజుకి వేస్తూ ఉన్నారు. ఆసియా అభిమానికకి ఇంకా ఆసియా ఒకటి ప్రోమోలో చూపించినట్టున్నారు నీళ్ళు మొహం మీద కొట్టేట్టు. అది నాకు మెయిన్ ఫుటేజ్లో మరి మిస్ అయినవాడు తెలియక నాకు అనిపించలే, కానీ మొహం మీద కొట్టుకున్నారు. తిని అడిగి దేని నువ్వు నీళ్ళు మొహం మీద కొట్టాను, నా హైట్ అంతే, నా హైట్ నీ మొహం మీదకి వస్తుంది అంటే ఏదో చెప్తున్నారు అక్కడ ఆసియా. సో మొత్తానికి మహేష్ బకెట్ నిండిపోయింది. సో మహేష్ పడిపోయింది అనమాట. శ్రీ ఏమో మహేష్ లీవ్ ఇట్ అని చెప్పారు, ఇంకా ఆయన చేయలేకపోతున్నాడు వదిలేసి అన్నారు. వదిలేశాడు, ఇంకా దాని గురించి ఏం మాట్లాడాల. సో అమీర్ ఏమో బాడీ మీద పెట్టుకుని మోస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. దాని తర్వాత నాకు అనిపించే శివుకి చెప్తాను బాడీ టచ్ అవుతుంది చూసుకో అని చెప్పి. దాని తర్వాత శాండ్రా గారు వాసంతిని పుష్ చేశారు. వాసంతి ఏమో వైఆర్యూ పుషింగ్ అంటే దే సెడ్ యూ క్యాన్. సో వాళ్ళు చెప్పారు నువ్వు చేసుకోవచ్చు అని చెప్పి. సో చేసుకుంటున్నారు. అవునా నేనే చేస్తానని చెప్పి ఆవిడ చేసుకున్నారు. వీళ్ళిద్దరు ఒకళ్ళు పుష్ చేసుకున్నారు బాగానే. సో అభిమానిక గారికి ఆశకు ఒక ఫైటు. నెక్స్ట్ ఈ లోపల అమీర్ది అయిపోయింది, అమీర్ పరిస్థితి అయిపోయింది. సో అమీర్ డన్ అని చెప్పి శ్రీముఖ్ గారు చెప్తే అమీర్ వదిలేశాడు. సో అమీర్ డన్ అని చెప్పి సో సెకండ్ అవుట్ అయింది అమీర్ అనమాట. నెక్స్ట్ జాను ఇక్కడ నీతును తోశారు, నీతు గారిని జాను తోశారనమాట. ఫస్ట్ తోసిన తర్వాత నీతి ఏమో నువ్వు తోసిన దానికన్నా ముందు నీతు గారు జానుని కూడా తోస్తారు. దాని తర్వాత జాను నీతు గారిని తోస్తారు. నువ్వు తోసినా పడనే ద్రోహి అని అన్నారనమాట. ఎవరు? నీతు గారు జానుని. జాను ద్రోహి ఏంటి అని చెప్పి. సో దీని తర్వాత అర్థమైంది ఏంటి అని చెప్పి. ఇక్కడ ఏం చేశారు, జాను వెళ్ళి మాస్టర్ గారికి వస్తుంటే మాస్టర్ గారు బకెట్ తిప్పారు. దానికన్నా ముందు వీళ్ళు కావిడ ఇలా తిప్పుతా ఉన్నారన్నమాట, బ్యాలెన్స్ చేసే స్టిక్ని. కావిడ అంటే బ్యాలెన్స్ చేసే స్టిక్ నథింగ్ బట్ అదే ఆ ఎంటైర్ థింగ్ని కావిడ అంటారు. ఎవరికైనా తెలియకపోవడం కాదు కానీ ఆ పదాలు తెలియపోతే చెప్తున్నా. సో ఇంతకుముందు మహేష్ తిప్పితే అప్పుడు శివుక్ గారు చెప్పారు అలా తిప్పకూడదు, మీ పని జస్ట్ మొయ్యటమే, అంతేగాని మీరు తప్పించుకోవటాలు ఏంటి ఉండవని చెప్పి. సో మాస్టర్ గారు కూడా తప్పించుకోవడానికి ట్రై చేశారు. శ్రీముఖి అంటే మాస్టర్ అంటే జానీ గారేమో ఈ ట్రెండ్ పాయింట్ మాస్టర్ ఫైనల్ కాల్ చెప్తారా మీరు అలా తిప్పకూడదు అని చెప్పి శ్రీముఖి గారు ఒకటికి 2 సార్లు చెప్పారు మాస్టర్ గారికి, ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత నోకరాజు కూడా తిప్పాడు అలాగే దొరకకూడదు అని చెప్పి. సో ఇంకో సైడ్ ఏమో ఆసియా వర్సెస్ వసంతి, వీళ్ళందరూ ఇంకా ఒకరి తర్వాత ఒకరికి చిన్న జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత నీతు వర్సెస్ జాను జరుగుతుందన్నమాట. అంటే నీతు గారు వస్తుంటే జాను గారు పడేయటం అలా చేసుకుంటూ ఉన్నారు.
నెక్స్ట్ అభిమానిక గారు వచ్చి మాస్టర్ దానిలో పోయిపోతుంటే మళ్ళీ మాస్టర్ గారు పక్కకి తిప్పారు. అప్పుడు శ్రీముఖి గారు మాస్టర్ యూ కెనాట్ డూ దట్, ఫైనల్ వార్నింగ్ అని చెప్పి మళ్ళీ ఫైనల్ వార్నింగ్, ఇందాక ఫైనల్ వార్నింగ్ ఇప్పుడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇదే సందర్భంలో ఇక్కడ ఏమైందంటే ఒక 39 నిమిషాలు ఇంకా ఉంది అనగా ఎపిసోడ్. ఇక్కడ మీరు గమనిస్తే ఏంటంటే స్టార్టింగ్లో నీళ్లు పెట్టే దగ్గర జాను వెనకాల ఉంటుంది, నీతు మాస్టర్ గారు ముందుంటారు. సో నీతు మాస్టర్ గారు వెనక్కి తిరిగి జానుని ఇట్లా తోస్తారు, తోడంతో పాటు చేత్తో ఎట్లా అంటారనమాట. సో అది జానుకి ఇక్కడ తగులుతుంది. ఆ ఇంటెన్షన్ ఏంటి, కావాలని కొట్టారా చెంప మీద, లేదు అలా తగిలిందా ఏంటి అన్నది తెలియాలి. కొంచెం దూరం నుంచి ఉంది మనకు ఫుటేజ్, జూమ్ ఇన్ ఫుటేజ్ లేదు. ఎవరికైనా దొరకపోతే నేను అది ఇన్స్టాగ్రామ్లో సపరేట్ క్లిప్ ఇప్పుడు మధ్యాహ్నం ఎప్పుడైనా దాని గురించి పోస్ట్ చేస్తాను. ఆ క్లిప్ ఒకటి స్టోరీలో పెడతాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది టాపిక్స్ అని చెప్పి అక్కడ వెరిఫై చేసుకోండి, ఫాలో అవ్వండి, లేదంటే ఆ స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. సో పెడతాను అది, సో దట్ మీకు క్లారిటీ వచ్చింది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో మీరు డిసైడ్ అవ్వచ్చు. సో దాని తర్వాత ఇంక శ్రీముఖి టీము వాళ్ళందరూ చూసుకొని చెప్పాలి నిజంగా ఫిజికల్గా అటాక్ చేశారా నీతు మాస్టర్ గారు ఏంటి అని చెప్పి. సో మేబీ దానివల్ల డిస్క్వాలిఫై అవుతారమ్మా వీళ్ళు నెక్స్ట్. సో అక్కడ కొట్టారనమాట. జాను ఏమో వెంటనే అరిచింది, కొడుతున్నారు అని చెప్పి శ్రీముఖి వైపు తిరిగి అరిస్తూ ఉన్నారు. బట్ శ్రీముఖి ఆ టైంలో ఏమల్లా, చూసుంటారు కాబట్టి ఏమి వెళ్ళా. నెక్స్ట్ ఇక్కడ ఆశ ఏం చేస్తుంది, నీళ్లు పోయకుండా వెళ్ళి నూకరాజు ముందు నుంచొని నూకరాజుకి పోసే వాళ్ళని ఆపేసి అవన్నీ చేస్తూ ఉంది. సో శ్రీముఖి గారు ఇక్కడ అరిచారనమాట, ఆశ యూ కెనాట్ డూ దట్, నువ్వు వెళ్ళి తీసుకుని వచ్చి అటాక్ చేస్తా డిఫెండ్ చేసుకోవాలి, అంతే చెప్తే నుంచొని డిఫెండ్ చేసుకోకూడదు అయ్యి అని చెప్తుంటే దాని తర్వాత నటరాజ్ మాస్టర్ గారు వస్తూ ఉన్నారన్నమాట. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి రెడీ అయ్యని చెప్పి అంటే జాను గారు వాళ్ళకి పోస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు గేమ్ అంటే పోయకుండా ఉంటారా, పోస్తారు సార్ చెప్తారా అని. శ్రీముఖి గారు నూకరాజు బకెట్ బాడీని టచ్ అవుతుంది అనగానే మాస్టర్ గారిది కూడా బకెట్ బాడీ టచ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. సో ఇలా జరుగుతూ ఉంది. దాని తర్వాత నూకరాజు ఇంక అయిపోయింది, నూకరాజు వదిలేశాడు, ఇంక మొయిలాపోతున్నాడు, వదిలేశాడు. సో నూకరాజు అవుట్. నెక్స్ట్ దాని తర్వాత మాస్టర్ గారు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారు. నూకరాజు ఏం చెప్పాడంటే హెడ్కి తగిలింది అని చెప్పాడు. మాస్టర్ గారు అడ్జస్ట్ చేసుకుంటున్నప్పుడు హెడ్కి తగిలింది అని చెప్తే నటరాజు మాస్టర్ గారు కింద అనలేదు అంటే భాను కూడా నెత్తికి తగిలింది అంటే శ్రీముఖి ఏమో మాస్టర్ మీది పైకి లేపండి అని చెప్పారు. మాస్టర్ గారు ఇక్కడ పట్టుకున్నారు, పైకి లేపన్నారు. అంటే బ్యాలెన్స్ అయితే లేదు కానీ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత బ్యాలెన్సింగ్ లేదు కానీ పైకి లేపన్నారు. కానీ అందరూ ఇక్కడ పట్టుకున్నారు ఆల్మోస్ట్. మాస్టర్ పైకి లేపండి అంటే షీఏమో ఆయన భాను నేను కూడా అలాగే కింద పట్టుకున్నారు. పట్టుకుంటే షీఏమో ఆయన చేస్తాడని చెప్పి నువ్వు చేయకు, ఆయన గేమ్ నుంచి తొలగిస్తాను, నేను కూడా తొలగించాలన్నట్టు. సో మాస్టర్ గారికి 5 4 3 2 1 అని చెప్పారన్నమాట. లేపండి అంటే మాస్టర్ గారేమో లేపలో పేరు కింద ఉండిపోయింది. సో మాస్టర్ గారు డ్రాప్, ఇట్స్ గేమ్ ఓవర్ అన్నారు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే శ్రీముఖి గారు ఎక్కడైనా పట్టుకోవచ్చు అన్నట్టే చెప్పారు, సరేనా. అంతేగాని బాడీకి టచ్ అవ్వకూడదు, బాడీ సపోర్ట్ తీసుకోకూడదు, హెడ్ సపోర్ట్ తీసుకోకూడదు అని చెప్పారు. ఇక్కడ కూడా పట్టుకోవచ్చు అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడు ఒక సైడ్ బకెట్లో నీళ్ళు నిండిపోతున్నప్పుడు కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. అక్కడ చాలా మంది కూడా అలాగే కిందకి పట్టుకున్నారు. తర్వాత శ్రీముఖి లేపమంటే పైకి లేపుతా ఉన్నారు. సో ఇది పెద్ద ఫౌలా అంటే నాకు ఇది పెద్ద ఫౌల్ అనిపించలేదు టు బి ఫ్రాంక్. బట్ మాస్టర్ గారు దీన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. అంటే అందరూ కిందకి పట్టుకున్నారు, దాని గురించి మనం మాట్లాడచ్చు, ఫుటేజ్ అయ్యింది, దాని గురించి మనం గట్టిగా అడగచ్చు. శ్రీముఖి తప్పు చేసామని చెప్పొచ్చు, అన్నీ చెప్పచ్చు. ఎప్పుడైతే శ్రీముఖి గారు మాస్టర్ని డౌన్ అన్నారో, డ్రాప్ యువర్ గేమ్ అన్నారో, మాస్టర్ గారు ఇక్కడ నుంచి ఏం చేశారంటే అన్నిటికీ రూల్స్ ఉంటాయి. ఆ చేతిలో ఉన్న కావడిని బకెట్లు నేలకేసి కొట్టి బకెట్లు తన్ని ఎదురుగా వాసంతని ఎవరో ఉన్నారు, ఆ మీద నీళ్ళు ఏదో తుల్లినట్టున్నాయి. ఒకవేళ బకెట్లు తగిలింటే ఏంటి పరిస్థితి? సరే బకెట్ని తన్నేసి అన్నిటికీ రూల్స్ ఉన్నాయి. బకెట్ని కట్టి అసలు జాకెట్ తిప్పేసి మొత్తం అంతా కిందకి ఇసిరేసి అలానే ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అన్ని ఫౌల్సే, డిస్క్ అని చెప్పి అరుచుకుంటా గట్టిగా ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. మా దగ్గరికి వచ్చేటప్పటికే రూల్స్ అన్నీ వస్తాయి, ఇప్పుడు చెప్తా అది ఇది అని చెప్పి ఆయన అరుచుకుంటూ వెళ్ళిపోతారు. శ్రీముఖి అలా ఉండిపోయింది షాక్లో, ఏంటి నీకు ఏమైంది అని చెప్పి. ఆయన అట్లా మ్యాన్షన్లోకి వెళ్ళిపోయారు. ఇది జరుగుతున్నప్పుడే మాస్టర్ గారితో పడిపోయి ఆయన అన్నిటికీ రూల్స్ ఉన్నప్పుడు భాను గారితో పడిపోయింది. నేను ఫస్ట్ గమనించలా, భానుది పడిపోయిందని నాకు అర్థం కాలే. నేనేం రాసుకున్నాను తెలుసా, భానుది ఎప్పుడు పడిపోయిందని మధ్యలో అక్కడ రాసుకున్నా. మళ్ళీ వెళ్ళి భానుది పడిపోయిందా మనకి ఏం చూపించలేదు, ఇలా చూపించకుండా ఉంటారని చెప్పి మళ్ళీ చూసుకుంటూ వచ్చా. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఫుల్ ఫోకస్ మాస్టర్ గారి మీద ఉన్నా. అప్పుడు పక్కన భాను గారిది పడిపోయింది. భాను ఇన్ఫాక్ట్ చెప్తారు చిన్ను నాది పడిపోయింది అని చెప్పి ఆడికి చెప్తా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయారు మాస్టర్ గారు. లోపలికి వెళ్ళిపోయి ఆ సూట్ కేసెస్ని కాలుతో తన్నేసుకుంటా, ఇంకో సైడ్ ఏమో శ్రీముఖి ఏమో నీ బకెట్ బాడీ టచ్ అవుతుంది అని చెప్పి చెప్తాను అనమాట. నటరాజ్ గారు లోపల సూట్ కేసుని తీసేసి బయట తీసేసి అవన్నీ తోనేసేస్తా. ఎవరిని గెలిపించడానికి అనుకుంటున్నారు, గెలిపించుకోండి అంటే ఎవరిని గెలిపించాలని ఆడుతున్నారో వాళ్ళు గెలిపించుకోండి, అన్ని ఫౌల్సే ఉన్నాయి, అందరికి అలా చేస్తారా ఇలా చేస్తారా అని చెప్పి కెమెరా వాళ్ళు చూస్తా అరుస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇటు సైడ్ మళ్ళీ శ్రీముఖి గారు సైడ్ చూపించారనమాట. కళ్యాణ్ షేక్ అయిపోతుంది, ఒక సైడ్ నుంచి వాటర్ పడిపోతుంది. సిద్ధ్ అండ్ కళ్యాణ్ మాత్రమే మిగిలారు. సో సిద్ధేమో ఇంకొంచెంసేపు అని చెప్తున్నారు. లోపల మళ్ళీ నటరాజు వైపు చూపించారనమాట. నటరాజు మాస్టర్ గారు ఈ గేమ్ వద్దు, ఈ అన్ఫేర్ గేమ్ వద్దు, నాకేం వద్దు, నాకేది లేకపోయినా పర్లేదు, నేను ఉండగలనా ఏంటి, నిన్న కూడా అంతే,
నిన్న గేమ్లో కూడా ఏదో జరిగిందన్నట్టు ఆయన చెప్తున్నారు. మహేష్ ఏమో సిద్ధికి హెడ్కి టచ్ అయిందని వీళ్ళు చెప్తుంటే మహేష్ ఏమో సిద్ధికి సపోర్ట్ చేస్తున్నారు, టచ్ అవ్వలేదు అని చెప్పి. ఎందుకంటే సిద్ధు లీస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆయన గెలిస్తే వీళ్ళకి అడ్వాంటేజ్, సో గేమ్ ఈక్వల్గానే ఉంటుందని చెప్పి. శివుకి ఏమో ఇంక మొయిలాపోతున్నాడు, సిద్ధు మొయిలాపోతున్నాడు. కళ్యాణ్ కూడా మోస్తున్నాడు కానీ ఆయన కూడా చేతులు ఉరుకుతున్నాయి, ఒక పక్క నుంచి వాటర్ పడిపోతూ ఉన్నాయి అనమాట. శివుకి 5 4 3 2 1 అని చెప్పి సిద్ధు యూఆర్ డన్ అని చెప్పి కళ్యాణ్ విన్ అని చెప్పి కళ్యాణ్ విన్ చేశాను అనమాట. ఇక్కడ రాసుకున్నా బాను ఇప్పుడు పడిపోయిందిరా బుద్ధి అని చెప్పి రాసుకున్నా, చూపిలేదా ఏంటి అని చెప్పి. మళ్ళీ నేను ఆ ఫౌల్స్ అంటే అన్నిటికోసం వీళ్ళు డిస్కషన్ తర్వాత మళ్ళీ వెళ్ళి గేమ్ చూసుకుంటూ వస్తే అప్పుడు అర్థమైంది ఓకే ఇక్కడ పడిపోయిందని చెప్పి. అమేజింగ్ గేమ్ అని చెప్పి సిద్ధిని పొగిడారు, ఫెంటాస్టిక్ గేమ్ అని చెప్పి కళ్యాణ్ని పొగిడారు. సో మనం పొగుడుకోవడానికి ఏమీ లేదా అంటే ఇందులో మనం పొగుడుకోవడానికి పెద్దగా లేదు. అంటే కళ్యాణ్ ఫస్ట్ వచ్చాడు కదా మనం, అంటే స్టిల్ ఏంటంటే ఇందులో ఎవరు ఎక్కువసేపు పోసారన్నది మనం చెప్పలేం. మనం పొగట్టడానికి కళ్యాణ్కి ఫస్ట్ నుంచి పోసారంటే ఫస్ట్ నుంచి మహేష్కి పోసాడు. సో మహేష్కి పోసిన దాంట్లో మహేష్ అంతసేపు పోసాడు, కళ్యాణ్కి పోసిన దాంట్లో కళ్యాణ్ అంతసేపు పోసాడు, మాస్టర్ గారు పోసిన దాంట్లో మాస్టర్ గారు అంత పోసారు, చెప్పలేం. సో ఇక్కడ అందరి ఎఫర్ట్స్ని ఈక్వల్గా మనం గౌరవించాల్సింది తప్పితే ఫస్ట్ వచ్చారన్న క్రమంతో వాళ్ళని ఎక్కువసేపు మనం ఇచ్చేయలేం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నీతు గారు గేమ్ అయిపోయింది కదా, నీతు గారు అన్నే కానీ నువ్వు నా లైఫ్లో టార్గెట్ నువ్వు అయిపోయావు, నువ్వే టచ్ చేసావు, నీ కర్మ. నటరాజ్ మాస్టర్ 2.0 అవుతానంటే గేమ్లో బలంలో అలా అవుతారు అనుకున్నాను చెప్తే ఇలా మాటలు వదిలేటలు అవుతారు అనుకున్నాను. నా లైఫ్లో టార్గెట్ నువ్వే ఏంటి? గేమ్లో స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. ఎస్ ఆవిడైనా మోసం చేసిందా, వాళ్ళైనా ఫౌల్స్ చేస్తారా, మీకు అన్యాయం జరిగిందా, దానికి డీల్ చేసి దానికి మాట్లాడే విధానం ఇది కాదు అసలు. అట్లీస్ట్ ఒకళ్ళు మాటలు వదిలేస్తే ఒకళ్ళు కవర్ చేసుకోవాలి తప్పితే ఇప్పుడు ఇద్దరు మాటలు వదిలేస్తున్నారు. ఇద్దరికి నిజంగా ఏమైపోయిందో ఏంటో అర్థం కావట్లేదు అసలు ఇలాంటి మాటల. నా లైఫ్లో నువ్వు టార్గెట్ అయిపోయాగానే వెంటనే చిన్ను టార్గెట్ అది ఇది అంటున్నారు చిన్ను అని చెప్పి ఆయన చెప్పారు. చూసుకుందాం అని చెప్పి ఆయన కూడా అనమాట. అక్కడి నుంచి బాను నీతి గారేమో నాకేం చెప్పిందో తెలుసా అంటే జాను ఏమో నేను పోయలేదు అసలు అంటారు. పోసారు జాను గారు, నటరాజ్ మాస్టర్ గారు దాంట్లో పోసారు, నీతి గారు భాను గారు దాంట్లో పోసారు, అందరూ పోసుకున్నారు. అదంతా భాను ఒక్కసారే ఏంటి పోయి వేసింది, మీరు కంటిన్యూ చేశారని చేసినట్టు చెప్తారనమాట. సో సిద్ధుకు కూడా అలాగే జరిగింది, ఒకసారి వెళ్ళి స్లిప్ అయిపోయి వేసేసింది అని చెప్తే సరే చూసుకుందన్నారు కదా, టార్గెట్ అయితే టార్గెటే చూసుకుందా అంటే నీతో అందుకనే వెంటనే పడ్డావు నువ్వు కూడా ఏదో నిష్ఠురంగా మాట్లాంటారు సార్ అలాగా. అంటే నటరాజ్ మాస్టర్ పడిపోగానే అందుకని నువ్వు పడ్డావు, గేమ్లోనే చూసుకుందాం అన్నట్టు వెళ్ళిపోయారు. మళ్ళీ టార్గెట్ లైఫ్లో టార్గెట్ నువ్వు అన్నారు, మళ్ళీ గేమ్లో చూసుకుందాం అన్నారు. ఆవిడ కూడా లోపలికి వెళ్ళిపోయారు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. జానేమో నీతో ఆగడం లేదు, ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి వచ్చి సో అని చెప్పి సెన్స్ ఉండాలి అంటే కొట్టేశారనమాట ఈవిడ్ని. సో కొట్టేశారని చెప్పి అదే ఆవిడ స్టార్టింగ్ నుంచి కొంచెం ముందు నడిచిన తర్వాత నీతొక్క సైడ్ నుంచి వచ్చేసి కొట్టేస్తుంది వాటర్ని. అది గేమ్ రూల్సా వెనక నుంచో రావాలి కదా, సైడ్ నుంచి అసలు రావడానికి లేదు కదా, అది రూల్స్ అని చెప్పి. సో ఇలా సైడ్ నుంచి వచ్చారంటే జాను కూడా సైడ్ నుంచి వచ్చి వస్తారు, నీతు గారిని కొట్టింది. వాసంతి గారు సైడ్ నుంచి వచ్చి శాండ్రా గారిని కొట్టారు, శాండ్రా గారు సైడ్ నుంచి వచ్చి అందరూ సైడ్ నుంచి వచ్చి 4 అడుగులు 2 అడుగులు ఏవైతే ఉన్నాయి సైడ్ నుంచి అందరూ చేశారు ఇవన్నీ చేయటం మాత్రం. నెక్స్ట్ షేమో మీరందరూ లోపల మ్యాన్షన్లోకి వెళ్ళండి. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. నేను వచ్చిన తర్వాత మళ్ళీ మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ అనౌన్స్ చేయలేవు రిజల్ట్, మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను అది అని చెప్పి పంపించారన్నమాట. ఇక్కడ మనకు చిన్న బ్రేక్ కావాలి, వాటర్ తాగాలి మనం. లోపలికి వెళ్ళిన తర్వాత నటరాజ్ మాస్టర్ గారిది నెక్స్ట్ లెవెల్ విశ్వరూపం చూపించాడు ఆయన. నా కోపం చూస్తారు అసలు బాగుండండి, మీరు మంచితనాన్ని అలసిగా తీసుకుంటున్నారు, డామ్ డీమ్ డిస్క్ అని చెప్పి కెమెరాలు సరుస్తాను అనమాట. నా కోపం చూపిస్తాను చూడండి, నేనేంటో కూడా చూపిస్తాను అది అని చెప్పి. ఏంది వాళ్ళ సీక్రెట్లు ఏమైనా ఉన్నాయేంటి మాస్టర్ దగ్గర? మాస్టర్ గారు ఏది పడితే అది మాట్లాడతాను, ఏంటి చూపిస్తా, మీ భర్త మిమ్మల్ని నేలకేసి పడితే ఏదో చెప్తుంటారు. వాళ్ళు కూడా వాటిని అట్లాగే భరిస్తూ ఉంటారు. అది ఇదని చెప్పి ఆయన అరుస్తానన్నారు. ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇది జరుగుతూనే ఉంది, జరిగిద్ది. వీళ్ళ కనుక ఏదైనా నష్టమైతే కనుక ఇలా జరిగిద్ది, వీళ్ళ కనుక ఏదైనా లాభం అయితే మాత్రం సౌమ్యంగా నేను విత్తనాలు జల్లుతా, ప్రేమ మొక్కలు మొలకెత్తిస్తా అది అంటారు. ప్రేమ గురు, మీతో నేను ప్రేమ గురు అది ఏం చెప్పి అంటారు. కోపం వస్తేమో మీరు ఫైట్ గురు, నేను ఫైట్ గురు, ఏదేదో మాట్లాడతారు. జడ్జెస్ కూడా ఇలాంటి బిహేవియర్ని స్ట్రాంగ్గా ఖండించుంటుంటే ఈరోజు జరిగేది కాదు, వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఏంటంటే టీఆర్పీ కావాలి మాస్టర్ గారి నుంచి. సో ఈ కామెంట్స్ని అగ్రీ చేస్తాం, మాస్టర్ గారి వాళ్ళు టీఆర్పీ వస్తుందంటే వస్తుంది, కానీ ఇది పాజిటివ్ సైన్ కాదు. ఇది మాస్టర్ గారికి ఏమాత్రం ఉపయోగపడే సైన్ అస్సలు కాదు. ఇది ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసేదే. నీతి గారు మధ్యలో అంటారు అమ్మా మంచి పేరు వస్తుందమ్మా మనకని చెప్పి, వాళ్ళకి మంచి పేరు వచ్చింది, మధ్యలో చేతులారా చెడగొట్టుకుంటున్నారు ఒక మంచి పేరుని. ఇదే మాస్టర్ గారు కాకుండా ఇదే ప్లేస్లో ఇంకొక పేరు ఉంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా గౌరవం ఎవరు, వాళ్ళకు కూడా మాస్టర్ గారు జస్ట్ ఏంటి తెలుసా, గౌరవం. కాబట్టి అందరూ గౌరవంతో ఆయన ఏం చేస్తున్నా కూడా ఏమనట్లా, మొహం మీద వెనకాల వాళ్ళు ఎవ్వరు ఇలా మాట్లాడుకోరు గౌరవంగా.
నిజంగా అవసరమా? ఆయనకున్న ఏజ్కి ఆ మాత్రం మెచ్యూరిటీ వచ్చి ఉండాలి కదా. ఏది స్ట్రాంగ్గా క్వశ్చన్ చేయాలి, ఏది క్వశ్చన్ చేయకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి నీతిగా వస్తారు లోపలికి. ఆయన అరుపులు బయటకు వినిపిస్తున్నాయి, లోపలికి వస్తారనమాట. అమ్మ ఎందుకు వస్తున్నాం, ప్రాబ్లం ఏంటి చెప్పంటే, ఇది అవ్వదు, మన ఆటలేదు, మనం వెళ్ళిపోదాం అని చెప్పి. సో నేను వెళ్ళాలి, నేను వెళ్ళి అడిగా, సో శ్రీముఖిని అడిగాను అనమాట. సో ఇలా పట్టుకుంటే ఏంటంటే నీతో టచ్ అయింది కదా అంటే టచ్ అవ్వలేదు, కెమెరాలో చూపించమను ప్రశాంతంగా. ఇవిడేమో కెమెరాలో చూపించమని టచ్ అవ్వలేదు అంటావు కదా, ప్రశాంతంగా ఉండు, ఎందుకు అరుస్తున్నావు, ఒక నిమిషం ఆగు అది అని చెప్తున్నారు. వాష్రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. సో కెమెరా సో దట్ కవర్ అవ్వని చెప్పి. నిజం మనం ఏమనుకున్నామమ్మా, ఇది పరువు తీసి మంచి నేమ్ పోగొట్టుకుంటున్నాం, వద్దమ్మా ఎందుకు అలా చేస్తున్నావు, ప్లీజ్ అమ్మా అని చెప్పి ఆవిడ బతిలాడుతున్నారు. ఆవిడని చూస్తే బయట ఆవిడ మాట్లాడిన మాటలు రాంగ్ అనిపించిన లోపల మళ్ళీ ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ బాధేస్తూ ఉంటుంది. ఏంది ఇది అని చెప్పి నటరాజ్ మాస్టర్ నేను అడిగా, షోల్డర్ హెడ్ మీద తప్పితే మీరు ఏమైనా చేసుకోవచ్చు అన్నారు. తిప్పుకోవచ్చు, అది నా స్ట్రాటజీ. వర్క్ అయినప్పుడేమో స్ట్రాటజీయా, మనకు అది వచ్చినప్పుడేమో స్ట్రాటజీ కాదా అంటే, అదే కనుక వేరే వాళ్ళు చేసుకుంటే స్ట్రాటజీగా కన్సిడర్ చేసేవాళ్ళు, మనకు కాబట్టి స్ట్రాటజీగా కన్సిడర్ చేయలేదు అనుకుంటారు మాస్టర్. ఫస్ట్ మహేష్ చేస్తే మహేష్ని వద్దని చెప్పింది శ్రీముఖి. నాకు ఇక్కడ శ్రీముఖి మనం ఎన్నిసార్లు శ్రీముఖిని తిట్టుకుంటూ ఉంటాం కదా, శ్రీముఖి వాళ్ళకి ఫేవరెటిజం చేస్తుంది, వీళ్ళకి ఫేవరెటిజం చేస్తుందని. మేబీ మాస్టర్ గారు ఫస్ట్ తిప్పుంటే శ్రీముఖి ఏమనేది కదా, ఆల్రెడీ మహేష్ ఖండించిన తర్వాత మళ్ళీ మాస్టర్ గారికి అది ఎంకరేజ్ చేయలేరు కదా. సింపుల్, వీళ్ళ పని మోయటమే, వీళ్ళకి దాన్ని తప్పించుకోవడం లేదు ఇక్కడి నుంచి. తప్పించుకోవడం అంటే మహేష్ అసలుకే రోజు కర్రని కరసంలో తిప్పుతుంటాడు, కావిడిని కూడా తిప్పేవాడు 2 బకెట్లోంచి నీళ్ళని అసలు పడకుండా కిందకి. రూల్స్ చెప్తారా ప్రతి గేమ్లో, నేను చెప్తాను అది అని చెప్తుంటే నీతి గారేమో ఇంకా ఉన్నాయి చాలా గేమ్స్ ఉన్నాయి, నా మాటిని కామ్ డౌన్ అని చెప్తున్నారు. బయట కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఆల్రెడీ చెప్పా నీ దగ్గర రానని చెప్పా అంటే సిద్ధు సోనియా దగ్గర రానంటున్నాడు, వేరే వాళ్ళ దగ్గర రానంటున్నాడు. ఎందుకంటే జానుకి తను పర్సనల్గా కనెక్ట్ అయిపోయింది, సో అందుకోసం అని చెప్పి. సో మీ ముగ్గురు దగ్గరికి రాను, నీతి మాస్టర్ కదా మీ ముగ్గురు దగ్గరికి రాను అని చెప్పి. సో వాళ్ళ ప్లాన్ ఏదో వాళ్ళు చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ లైఫ్ని టార్గెట్ చేస్తా అంటారేంటి, మాట్లాడదాం అంటాడు అనమాట కళ్యాణం. నెక్స్ట్ సోనియా వాళ్ళేమో నోకరాజ్తో నోకరాజు ట్రాక్ మారిపోయి వచ్చానంటే ఇట్స్ ఓకే అన్నారు. అభి గారు కూడా నోకరాజు నక్ చేసుకున్నారు. బట్ అభి గారు వర్సెస్ ఆసియా అయితే అన్ఎక్స్పెక్టెడ్. నిజంగా ఆసియా చాలా అగ్రెసివ్గా కనిపించింది నాకు గేమ్లో. అభి గారి మీద కొట్టడం, వాళ్ళకి బగ్గులు పడేసుకోవడం ఇవన్నీ వేరే విషయం కానీ, బట్ చాలా టూ మచ్ అగ్రెసివ్ అయ్యిందో అనిపించింది. దాని తర్వాత వాసంతి గారు శాండ్రా అటాక్ చేసింది నన్ను అది అని చెప్తారనమాట. సోనియా గారేమో ఎందుకంత హైపర్ అయిపోతున్నారు, ఓటమిని తీసుకోలేకపోతున్నారు, ఏమైంది ఏంటి అని చెప్పి నాకు తెలిసి నటరాజ్ మాస్టర్ కోసం మాట్లాడుకున్నట్టున్నారు. వాసంతి గారు సారీ సిద్ధు అంటే ఇంకెందుకు ఇద్దరే ఉన్నాం కదా లాస్ట్లో, ఇంకేయాలి కదా తప్పదు కదా అని చెప్పి. సో వీళ్ళందరూ గ్రూప్లో ఆడారు వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడారు కదా, తప్పు అంటే తప్పు కాదు ఈ గేమ్ ఎట్లాగా ఆడతారు, ఇది గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిజువల్గా ఆడలేరు. అందుకని అంటున్నా అలయన్సెస్ ఆర్ ఇంపార్టెంట్, అలయన్స్ ఇంపార్టెంట్ ఉండాలి. ఇది గ్రూప్గానే ఆడాలి, గ్రూప్గానే ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటే వెళ్ళాలి. ఎవరు ప్రయారిటీస్ ఆడుకుంటే చివరికి ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు మిగులుతారు అంతే. సో లాస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వాసంతి సోనియా కనుక కలిసి గ్రూప్గా ఆడి మిగతా వాళ్ళందరూ టార్గెట్ చేస్తే లాస్ట్కి వచ్చిన తర్వాత వాసంతి సోనియాలో ఎవరు క్విక్గా ఉంటారు అన్న దాని మీద సిద్ధు కానీ కళ్యాణ్ కానీ ఎవరు గెలుస్తారు అన్నది ఆధారపడి ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం వీరిద్దరు గ్రూప్ గారితో పక్కన దాంతో కూడా మింగిల్ అయ్యి వాళ్ళతో ఏదైనా చేసుకొని వాళ్ళ నుంచి కూడా కళ్యాణ్ గేయించుకుంటే అప్పుడు వీళ్ళు గెలుస్తారు. సో గ్రూప్ గేమే బట్టి ఇలాగ ఆడాల్సిన గేమ్ ఇది. ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు ఆడితే అసలు చాలా పెద్ద పెంట అవుతుంది గేమ్ ఇది. అమీర్ ప్యూర్ టార్గెట్ ఉండే నేను ఇట్స్ ఓకే అందరూ పోసారు, ఒక జాను చెప్తే నాకు అందరూ పోసారని చెప్పి అమీర్ని కూడా టార్గెట్ చేశారు వీళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. ఆశ అయితే నాకు నాన్ స్టాప్ పోసింది అయ్యి అని చెప్పి. సో దాని తర్వాత ఏమో అభిగారేమో ఆశ నన్ను అటాక్ చేసింది, అది నన్ను అటాక్ చేసింది, ట్రయింగ్ టు స్టాప్ మీ అంటే. సో ఇలా వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో సైడ్ నటరాజ్ మాస్టర్ గారు అనమాట. నువ్వేం చెప్తే నువ్వేం చేయమంటే అది చేస్తా అని చెప్తే నీతి గారు ఏడుస్తున్నట్టున్నారు వాష్రూమ్ నుంచి. సౌండ్ ఇంకా వాష్రూమ్ ఉన్నారు సరిగ్గా వినిపించట్లేదు. నటరాజ్ మాస్టర్ ఏమో మనిషికి ఒక రూలు మనకు ఒక రూలు, వాళ్ళకి వేరే రూల్స్ మనకు వేరే రూల్స్ అన్నమాట. నీతి ఏమో జనాలు ఓట్ చేస్తున్నారు, జనాలు చూస్తున్నారు అని చెప్పి నీతి గారు. నటరాజ్ మాస్టర్ గారు సరే నువ్వేం చేయమంటే అది చేస్తా, నువ్వేం చెప్తే అది చేస్తా అని చెప్పి కామ్ డౌన్ అయ్యి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కామ్గా ఉన్న పొజిషన్ అంటే లేదు, ఒక పాయింట్లో బయటకు వెళ్ళిపోవడానికి కూడా చూశారు, అంటే వెళ్ళి గొడవ పెట్టుకోవడానికి. నెక్స్ట్ శాండ్రా గారేమో సో మనకే వేశారు ఫస్ట్, దట్టు లెఫ్ట్ షోల్డర్నే టార్గెట్ చేశారు అని చెప్తే మహేష్ గారేమో అందరూ నాకే చేస్తా, నాకు తెలిసి చేస్తారని చెప్పి. నువ్వు నీతు గారు ఆశ మీరు కళ్యాణ్ కనుక అటాక్ చేస్తే మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ అయ్యేది. అంటే మిగతా నలుగురు నాకు పోసిన మీ ముగ్గురు కనుక కళ్యాణ్కి వేస్తుంటే టగ్ ఆఫ్ వార్ అయ్యేది. కళ్యాణ్కి అంత సీన్ లేదు, సో నేను పట్టుకున్నంతసేపు కూడా పట్టుకునేవాడు కాదు, సో కళ్యాణ్ పోయేవాడు అని చెప్పి. సో వీళ్ళేంటి కళ్యాణ్ హైయెస్ట్లో ఉన్నాడు కాబట్టి గెలిస్తే మళ్ళీ వీళ్ళ దగ్గర తీసుకుంటాడు కాబట్టి వీళ్ళ టార్గెట్ కళ్యాణ్. సో కళ్యాణ్ కనుక వేస్తుంటే కళ్యాణ్ అవుట్ అయ్యాడు, నేను సెకండ్ అవుట్ అయినా పర్లేదు, గేమ్ బ్యాలెన్సింగ్ ఉండేది అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. శాండ్రా గారు చాలాసేపు ఇక్కడ పట్టుకున్నానా, సో బాడీ మీద కూడా పెట్టుకున్నానా, కళ్యాణ్ ఫౌల్ ఆడాడు అన్నది శాండ్రా గారి పాయింట్. సో ఇది మనకు కనిపించలేదు, నేను మళ్ళీ చూడాలేమో, నేను చూసినంతసేపు నాకు కనిపించలేదు.
సో ఎందుకు కెమెరాస్ చూడలేదు, సో అది ఎందుకు మానిటర్స్ చెప్పలేదు అని చెప్పి సెంటర్ గారు పాయింట్ రేస్ చేశారు. మరి ఇప్పుడు శ్రీముఖ్ గారు వెళ్ళి ఇవన్నీ చూసుకొని వీళ్ళ మాట్లాడుతూ ఆ ఫుటేజ్లన్నీ చూసుకొని అవన్నీ వచ్చి నోట్ డౌన్ చేసి చెప్తారా, ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్. మహేష్ ఏమో బాడీ టచ్ అవ్వలేదేమో అంటే లేదులే నేను చూశాను అలాగే పట్టుకున్నానన్నా, సో నేను అప్పటికి చెప్పాను అరిచి మరీ చెప్పాను శ్రీముఖి ఇలా పట్టుకుంటానని చెప్పి శ్రీముఖి పట్టించుకోలేదని చెప్పారు. సో శ్రీముఖి గారు తప్పు అయితే ఒకవేళ పట్టించుకోకపోతే చూస్తే మాత్రం. సో నీతి ఒకరోజు మాట్లాడుకున్నారు, సో చూసుకోండి ఆయన కొంచెం అంటే మాట్లాడేసాను కామ్ డౌన్ అయిపోయారు ఏం చెప్తున్నారు. నెక్స్ట్ సిద్ధు మాస్టర్ గారు ఎందుకంత అంటే ఎగ్జైటీ ఎందుకంత అయిపోతున్నారు మాస్టర్ అంటే, నటరాజ్ మాస్టర్ ఏమో ఎప్పుడు తీయాలో ఎక్కడ చూపించాలో తీస్తా, నేను నా అగ్రెషన్ మొత్తం తీస్తా, ఇక్కడ చూపిస్తా, ఎక్కడ చూపించాలో చూపిస్తా అది ఇది అని చెప్పి ఇంకా అగ్రెషన్ మాత్రం ఉంది. ఇంకా సోనియా గారు ఏమో ఏం చేయాలో చెప్పండి లాస్ట్లో వేయాలి కదా అంటే, మీకు నాది ఇచ్చేసాను నాకేం ప్రాబ్లం లేదంటే సోనియా గారు నేను వేసిన లాస్ట్లో బట్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇంకో సైడ్ వేసాను ఏదో చెప్తాను అనమాట. నటరాజ్ మాస్టర్ సారీ మీది కాదు, మీ పేరు మిమ్మల్ని ఏదో అన్నాను, సో ఎమోషన్లో వచ్చేసింది తప్పితే మీది కాదు మిమ్మల్ని కాదన్నట్టు చెప్పారనమాట. నీతి గారు వచ్చేప్పటికి నచ్చలే నాకంటే కళ్యాణ్ ఏమో అరిచి అంటే వేసారు వాసంతి తన దాంట్లో వేసారు అనమాట, అందుకే నాకు నచ్చలేదని చెప్పి చెప్తున్నట్టున్నారు. వెంటనే కళ్యాణ్ అందుకే అక్క అరిచింది నేనే అక్క, మాస్టర్ గారికి కూడా వినిపించట్లేదు అరిచాను, మాస్టర్ గారి దగ్గరికి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకు అని చెప్పి అప్పుడు నేను అరుస్తానని చెప్పి. కళ్యాణ్ ఇక్కడ గేమ్ అంటే ఏంటంటే అలయన్సెస్ ఎవరు స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళతో పెట్టుకోకూడదు, నటరాజ్ మాస్టర్ పెట్టుకుని నెక్స్ట్ గేమ్లో మళ్ళీ మీదకి వస్తారు కదా, అందుకని చెప్పి ఆయన జోలికి వెళ్ళొద్దు అన్న విధంగా అనమాట. నెక్స్ట్ నీతి గారు టార్గెట్ నేనే, అందుకే ఒకటి చెప్పింది ఒకటి చేసింది, సో అందుకని ఇమీడియట్లీ కర్మ రూపంలో వాళ్ళు పడిపోయారు అన్న విధంగా నీతి గారు చెప్తా ఉన్నారు. నటరాజ్ మాస్టర్ గారు కర్మ ఇస్ బ్యాక్, నేను ఇక్కడి నుంచి కర్మ మీదే పని చేస్తాను, సో ఇప్పటి నుంచి చూపిస్తా గేమ్ ఎలా ఆడాలో ఎలా ఆడతారో మొత్తం చూపిస్తానంటే నీతి గారు సైలెంట్గా ఉండమని చెప్పారు. ఇంకా అరుస్తున్నారు బయటకు వచ్చింది అక్కడ మెయిన్ హాల్లో, సైలెంట్గా ఉండమని చెప్పే కదా, సో ఒట్టేసావు కదా నువ్వు నాకు, సో ప్రశాంతంగా కూర్చో అయ్యి అని చెప్పి సో ఒట్టేయించుకుని మరి తీసుకొచ్చారు. అయినా ఆయన అరుస్తానే ఉన్నారు. నీతి గారేమో నేను చెప్తున్నా నేను బోలా మనిషిని కదా అనగానే కళ్యాణ్ అక్క మ్యాటర్ అక్క వేరే అక్కలా అంటే అదే చెప్తారన్నమాట. ఏదేదో మాట్లాడుకుంటా ఉంటుంటే నీతి గారు వేరే వాళ్ళకి ఏదో చెప్తా ఉంటే నటరాజ్ మాస్టర్ గారు బయటికి వెళ్ళిపోతున్నారు, మెయిన్ డోర్ తీసుకుని వెళ్ళిపోతుంటే కళ్యాణ్ చెప్తారు అక్క బయటికి వెళ్ళిపోతున్నారు మాస్టర్ గారు బయటికి వెళ్ళిపోతున్నారు. నీతి గారు పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ మాట్లాడుకున్నాం కదమ్మా వెళ్ళొద్దమ్మా నెక్స్ట్ గేమ్ గాల్లో పిలుస్తారు కదమ్మా అది అంటే లేదు నేను వాళ్ళతో మాట్లాడాలి అమ్మ వెళ్ళొద్దమ్మా అని చెప్పి మళ్ళీ బతిలాడుకుంటూ తీసుకొచ్చారు. అక్కడే దారిలో బాగానే ఉన్నాడు అనమాట. నటరాజ్ మాస్టర్ గారేమో సార్ స్ట్రాటజీస్ వేస్తేనేమో స్ట్రాటజీస్ మనం వేస్తేనేమో కాదు అని చెప్పి, అంటే బాను వేస్తేనేమో స్ట్రాటజీస్ మనం వేస్తే యాక్సెప్ట్ చేయరు అది అని చెప్పి. నీతేమో మనం దేన్ని నమ్ముతాం, మనం దేవుడిని నమ్ముతాం కర్మ 100%, సో నీది పడంగానే తనది కూడా పడింది, సో మనం దేవుడిని నమ్ముతాం అని చెప్పి పెద్దగా అలా అంటే ఇక్కడ జాను రియాక్ట్ అయ్యింది. జాను రియాక్ట్ అవ్వడం రైట్ రాంగ్ అంటే రైటే, ఎంతసేపు టార్గెట్ కర్మ మీరు కన్వర్స్తారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎవరు సైలెంట్గా ఉంటారు? మీరు అగ్రెషన్లో ఉన్నంత మాత్రం ఎదుటి వాళ్ళు అమ్మో వీళ్ళకి భయపడి ఆగాలని లేదు కదా. నాకు ఇన్ఫ్యాక్ట్ జాను రియాక్ట్ అవ్వడం నచ్చింది, సైలెంట్గా ఉండకండి, ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళనే అంటున్నారు అందుకని ఇది పడంగా నాలుగు పడింది కర్మ అనిపించారని చెప్తుంటే రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండటమే రాంగ్. సో వెంటనే రియాక్ట్ అయ్యారు. కర్మ అంటారు ఏంటి మాస్టర్ అని చెప్పి ఆవిడ రియాక్ట్ అయింది అనమాట. నటరాజ్ మధ్యలో నువ్వు మాట్లాడుకో నీతో మాట్లాడలేదు అంటే మా గురించి మాట్లాడుతున్నారు కదా మాస్టర్, మా గురించి మాతో మాట్లాడుతుంటే నటరాజ్ నీ పేరు ఎత్తామా నీతి గారేమో వీళ్ళు ఊపుతో నీతో మాట్లాడలేదు, సో సారీ నటరాజ్ మాస్టర్ గారు నీతో మాట్లాడంటే మా నీతు మాస్టర్ గారు మీదకి వెళ్ళిపోయారు ఇట్లా వేలు ఊపుకుంటా నీతో మాట్లాడమని చెప్పి ఇక్కడ ఇప్పుడు వేలు చూపించదు అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ రాంగ్ అనమాట. అలా మీదకి వెళ్ళిపోయారు. ఇంకో సైడ్ ఏమో మిగతా వాళ్ళందరూ కొంచెం జాను సైడ్ కొంతమంది ఏమో మా నీతు మాస్టర్ గారిని ఆపుతున్నారు. నిజంగా అంత అవసరమా మీరు వాళ్ళని కర్మ అని చెప్పి? ఎందుకు ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారి కోపం దేనికి? శ్రీముఖి మీద కోపమా, పోసినందుకు జాను మీద కోపమా? పొయ్యొద్దు అసలు మీ దాంట్లో ఎవరు? నీతు గారిది వేరేది, నీతు గారు జాను ఏదో మాట్లాడుకున్నారు, సో అది ఫెయిల్ అయింది, సో నీతు గారి కోపం వేరే, అది దాని గురించి మనం మాట్లాడదాం. బట్ నటరాజ్ మాస్టర్ గారి కోపం దేనికి? వాళ్ళని ఎందుకు అసలు ఈ దాంట్లో పోయకుండా అలా ఉంచితే అప్పుడు హ్యాపీ. ఇదా పోస్తే స్పోర్టివ్గా తీసుకోరా, రూల్స్ పాటించలేదన్నారు దాని గురించి అడగాలి ఓకే, ఇదంతా నాకు అన్నెసరీ అవసరం లేదు కదా. ఇదంతా మాట్లాడేది నన్ను చూసి మాట్లాడితే నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను అంటే ఆవిడ చూసే మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు, సో అందుకని రియాక్ట్ అయ్యని చెప్తారు. బాను ఏమో కూర్చొని మాట్లాడి నేను అసలుకి దెబ్బ తాకింది అని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ పెద్ద దెబ్బ కాదు బట్ కొంచెం హైలైట్ చేస్తున్నట్టు అనిపించింది. నేను నీతి మాస్టర్ గారు నువ్వు మాట్లాడద్దు, సో మాట్లాడుతున్నాను కదమ్మా వాళ్ళే పోతారు ప్రశాంతంగా ఉండు నువ్వు,
ప్లీజ్ నా మీద ఒట్టేసో ప్రశాంతంగా ఉండు అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారిని కూర్చోబెడతా ఉన్నారు. నెక్స్ట్ నీతి మాస్టర్ గారు వచ్చారు, ఇటు వచ్చి గొడవ వద్దు తమ్ముడు, నేను ప్రశాంతంగా మాట్లాడతాను, సైలెంట్గా మాట్లాడతానని చెప్పి భానుని అందరిని తీసుకొచ్చి నీకు మాస్టర్ దాంట్లో పోయి మంది ఎవరు అని చెప్పి వసంతికి చెప్పారు. వసంతిని అడిగారు. వసంతి గారేమో మాస్టర్ అనింది అంటే జాను ఏమో మాస్టర్ అనింది అందుకనే పోసానని. సో నీతి గారు చాలా నెంబర్ 1. నెక్స్ట్ జాను గారు పడిపోయింది అందులో అంటే సైడ్ వెళ్ళిపోయిన అందుకని పోసాను ఏదో చెప్తున్నారు అనమాట. నీతి గారేమో నేను నీ దగ్గరికి రావద్దు అని 100% అనుకున్నా, తను పోసింది కాబట్టి పోసాను భానుగారు చెప్తారు, నీ దగ్గర రాకూడదు అనుకున్నా. తను ఎప్పుడైతే పోసిందో నేను పోసానంటే భానుగారు పోసారు కదా, మీరు కూడా పోసారు కదా, అయిపోయింది కదా. సో తను ఎలా వచ్చిందంటే స్లిప్ అయిపోయి వచ్చింది. తను ఆ ట్రాక్లో లేదు, మాస్టర్ గారి ట్రాక్లో స్లిప్ అయింది అందుకని వచ్చింది. కానీ మీరు పోసారు కదా, పోస్తే ఏంటి అయిపోయింది కదా అంటే నీతి గారేమో సో వీళ్ళని ఎందుకు పోయి మంది ఎవరిని వాసంతి గారు వీళ్ళని ఎందుకు పోయి మంది అనగానే భానుగారేమో మాస్టర్ సారీ మాస్టర్ ఇట్స్ గేమ్, ఏదైనా సరే పోస్తే కూడా గేమే, ఏదైనా గేమే, వీళ్ళు పోసిన గేమే వాళ్ళని పోయమన్న గేమే ఏంటంటే నీతి గారేమో నాకు ఇప్పుడు తెలిసింది ఇది గేమ్ అని చెప్పి ఇప్పుడే తెలిసిందంటే వాసంతి గారేమో అంటే ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. మాస్టర్ అంటే జాను మాస్టర్ అంటే తనకేమర్థం తన వెనక్కి చూడదంట. నీతి గారు ఏమైనా కళ్యాణ్ దాంట్లో పోసారేమో అని చెప్పి వెళ్ళి డైరెక్ట్గా ఆవిడ నటరాజ్ మాస్టర్ గారి దాంట్లో పోసారంట. సో నేను అలా అనుకున్నాను అంటే బట్ నేనేం వెళ్ళలేదే అని చెప్పి నీతి గారు చెప్తున్నారు. ఆవిడకి అలా అర్థమైంది. సో జాను అలా అనటం వల్ల నేను అలా అంటే ఆవిడ అలా అంటే నాకు ఇలా అర్థమైందని చెప్పారు. భానుగారేమో మాస్టర్ దానిలో పోయమన్నావా నువ్వు అని చెప్పి జానుని అడుగుతాను అన్నమాట. జానేమో అవును మాస్టర్ది నిండిపోయింది, ఇంకో 2 మగ్స్ వేస్తే అయిపోతుందని చెప్పి మనం ముందే అనుకున్నాం కదా అని చెప్పి. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఎవరితో నిండిపోయిందో వాళ్ళని టార్గెట్ చేసాం అనుకో ఎక్కువ ఉంది, సో వాళ్ళు వెళ్ళిపోతారు కదా అన్నది వీళ్ళ స్ట్రాటజీ. వాసంతి ఏమో నేను తను వెళ్తుందేమో అంటే నీతి గారు వెళ్తున్నారేమో అని చెప్పి నేను వెళ్ళాను, నేను పోసాను, నా దాంట్లో పోసారేమో నీతి గారు అని చెప్పి నేను పోసానని చెప్పి వాళ్ళు. సో జాన్ ఏమో పోస్తే తప్పేంటి ఎందుకు వస్తు పోస్తాం కదా నిండిపోయిన తర్వాత అంటే భానుగారు పోస్తే పోస్తారు, ఇట్స్ గేమ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ గేమ్ అది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ నీతు మాస్టర్ గారికి ఒక పాయింట్ ఏంటంటే వస్తు చేత జాను ఎందుకు పోయించింది అన్నది పాయింట్. మ్యానిపులేట్ చేసి పోయించింది అన్న దాంట్లో ఆవిడ రైట్గా ఉండొచ్చు. సో దాంతో జాను మీద గొడవ పడచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ మాటలు అగైన్ లూజ్ అవ్వకూడదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ గేమ్. ఆవిడ మ్యానిపులేట్ పోయించినా కూడా అది ఆవిడ టాలెంట్, జాను టాలెంట్ గేమ్ కాబట్టి ఇక్కడ దాన్ని ఖండించుకోవటం, దాన్ని ఒక పాయింట్గా పెట్టడం మాస్టర్ గారు టాలెంట్తో ఉండాలి, నీతి గారు ఉండాలన్నమాట. సో మీరు అలా మోసం చేశారు అన్నది పెట్టుకోవడంలో ఉండాలి, అంతేగాని మాటలు జారకూడదు. నెక్స్ట్ భానుగారు గేమ్ ఆడటం తప్పులేదు కానీ కొట్టడం తప్పంతే. గేమ్ ఎవరన్నా ఎట్లన్నా ఆడుకోండి, పోయండి, ఎవరికైనా పోయండి, ఏదైనా చేయండి, బట్ కొంచెం స్పోర్టివ్ స్పిరిట్ చూపించాలి. సో ఏదైతే నీతు గారు జానుని కొట్టారు అని మనం అంటే నాకు అనిపించింది, లేదంటే వాళ్ళకి అనిపించింది, నాకు 50-50 వీళ్ళు రేస్ చేసినంత లేదు కానీ కొంచెం క్లారిటీగా క్లిప్ ఏదైనా చూపిస్తే మనకి కొంచెం బాగా అర్థమవుతుంది. బట్ తనకేదైతే అనిపించింది దాని గురించి ఎవరైనా పోసుకోండి కానీ ఇట్లా కొట్టుకోకూడదని. నిజంగా కొట్టడం నిజమైతే కనుక 90% షూర్ కాదు, సో 70% షూర్ కొట్టినట్టు అనిపించింది అనమాట నాకు. సో కొట్టారని అనుకుంటే కానీ అది మాత్రం రాంగే. సో స్పోర్ట్ స్పిరిట్ ఉండాలి అంటే నటరాజ్ మాస్టర్ గారు ఎవరిని అంటున్నావు అని ఆయన ఇచ్చారనమాట. భానుగారేమో కర్మాని మీరు ఎవరినన్నారో నేను వాళ్ళనే అంటున్నా అని నటరాజ్ మాస్టర్ గారు మీ పేరు ఎత్తామా డీల్ కూడా మీ పేరు ఎత్తామా మిమ్మల్ని అన్నామా అని చెప్తుంటే కళ్యాణ్ వచ్చి కూర్చు భాను లాగేశారు, ప్లీజ్ వదిలేరా కాసేపు అని చెప్పి మళ్ళీ సర్ది చెప్పారు. నెక్స్ట్ భానుగారు ఎన్నెన్ని మాటలు వదులుతారా అన్నిటికీ వదిలేయాలా ఏంటి అని చెప్పి దాని గురించి ఆయన కోపంలో ఆయన ఉన్నారు. నెక్స్ట్ జాన్ గారు కాదురా మనం అనుకున్నాం కదా ఫస్ట్ ఒకరిని తప్ప అంటే ఫస్ట్ మహేష్ని తప్ప మనం ఏం అనుకోలేదు కదా, ఎవరు పోస్తే వాళ్ళకి పోద్దామని వీళ్ళు అనుకున్నారంట. ఇదేది మనం చూపించాలి, మనం చూపించకుండా మనం అలా జడ్జి చేస్తాం, మనం ప్రాపర్గా దీన్ని జడ్జ్ చేయలేం. నీతి గారు నటరాజ్ మాస్టర్కి అమ్మాయి ఇక్కడ మన అందరికీ టఫ్ అమ్మా, అందుకనే ప్లీజ్ నా మాటను ఒక్క ముక్క కూడా నువ్వు మాట్లాడకు, సో నేను చూసుకుంటాను అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. భానుగారేమో గేమ్ ఆడినో అయిపోయింది కదా, జాను గారు కూర్చోబెట్టి చెప్తాను. జానేమో అది కాదు స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ మాటల్లో ఎవరికి పోస్తామంటే వాళ్ళకి పోస్తామని చెప్పాం, మా ఫస్ట్ స్ట్రాటజీ మహేష్ అని మాత్రమే చెప్పాం, అక్కడ అందరూ మహేష్ అని అన్నారు. సో అంతే మాట్లాడుకున్నాం అంటే భాను అవన్నీ చెప్పకు అయిపోయింది అంటే అందరూ మహేష్ని టార్గెట్ చేసావు అన్న లైన్ ఏదైతే వస్తుందో వెంటనే భాను అవన్నీ చెప్పకు అయిపోయింది స్ట్రాటజీస్ చెప్పకని చెప్తున్నారు. అంటే బయటకు వచ్చేటప్పటికి ఎలా అవుతుంది ఏంటి అందరూ కలిసి మహేష్ని టార్గెట్ చేశారు అక్కడ కనిపించింది ఎండ్ ఆఫ్ ద డే అని బయటకు వచ్చి ఎక్కడ సింపతిగా టర్న్ అవుతుందా అని చెప్పి ఈయన పాయింట్ అయి ఉండొచ్చు. జానేమో సెకండ్ ఎవరంటే టార్గెట్స్ ఏమి లేరు, మా దానిలో పోస్తాము అని చెప్పాము. సో అందరూ అదే అనుకున్నాము, వసంతి నేను అదే అనుకున్నాం, అందరూ కాదు కానీ వాసంతి నేను అదే అనుకున్నాను. కానీ భానుగారు అయ్యింది ఇది గేమ్ అంతే. జానగారేమో 100 పోయినా కానీ ఫిజికల్ 100 పోయినాయి, నేను పోసాను 4 పోయినాయి కానీ ఫిజికల్ అవ్వద్దు అన్నది ఇలా మేజర్ పాయింట్ అనమాట. సరే డిస్కస్ చేయకు స్ట్రాటజీస్ అని డిస్కస్ చేయకని చెప్పి బాగానే చెప్పాడు. మిగతా ఇన్ని చెప్పు కానీ ఇట్లా మహేష్ని టార్గెట్ చేసా అని అవన్నీ చెప్పవాలని చెప్పాడు. నెక్స్ట్ జాను గారు
కళ్యాణ్ దాంట్లో పోయొచ్చు కదా, అందరి దాంట్లో ఎందుకు పోతున్నా అంటే నా ఇష్టంరా భయ్, నేను పోయాను అనగానే కళ్యాణ్ ఎవరన్నారు, ఎవరంటే ఎవరు అన్నారులే, అందరూ అంటారు, మీకన్న వాళ్ళే మాకు అన్నారు అని చెప్పి. మరి ఎవరు అన్నారని చెప్పాలి కదా ఎవరన్నారు అన్నది, చెప్పలేదన్నమాట. ఒక్క నిమిషం ఉండండి. సో అలా జాను గారేమో అక్కడ కూర్చొని కళ్యాణ్ గారు వెళ్తే ఇట్లా అన్నారంటే ఎవరన్నారంటే చెప్పట్లేదు అనమాట. గేమ్ గురించి కాదు, ఎండ్ ఆఫ్ ద డే ఫిజికల్ మాత్రం అవ్వదు కదంటే, బాగా సరే మాట్లాడద్దు, నువ్వు సైలెంట్గా ఉండు, అదే చెప్దాం, సో ఏదైనా ఉంటే మనం చేద్దాం, లేదు వెయిట్ చేయని చెప్పుకున్నారు. నటరాజ్ మాస్టర్ ఇంకో సైడ్ ఏమో మోసం చేసేసి మళ్ళీ స్పోర్టివ్ గీటు అని చెప్పి మాట్లాడతానంటే, నీతి గారేమో అది అతని కర్మ, నువ్వు వదిలేసే, నేను బానుని అవుట్ చేశాను కదా, సో ఎవరు వేయలేదు, నేనే వేశాను బానుకి, బాను అలా అవుట్ అయ్యాడు అని మాట్లాడుకుంటారు. సిద్ధు ఏమో పడిపోతుంటే జాను నాకు ఫస్ట్ పోసింది నా దాంట్లో, సో నేనేం అనలేదు కానీ సోనియా అడిగింది నీ దాంట్లో ఎవరు పోస్తారంటే జాను పోస్తున్నారు, కానీ సోనియా వెళ్ళి ఒక 2 బాను కూడా పోసింది అని చెప్పి చెప్తున్నారు. సో నీతి మాస్టర్ గారు కదా సోనియా కూడా 2 పోసిందని చెప్పి. నెక్స్ట్ డైరెక్ట్గా ఫస్ట్ మహేష్కి పోసింది కదా, నెక్స్ట్ కంటిన్యూ నాకు కాదని చెప్పింది, కానీ 2 అటు పోసి మళ్ళీ వెళ్ళిపోయింది. చెప్పింది ఒకటి చేసేది ఒకటి. అంటే నీతు గారు నీతు గారికి జాను గారు ఒకటి చెప్పారు, కానీ చేయటం మాత్రం వేరేది చేశారు అని చెప్పి. నెక్స్ట్ నోకరాజు వాసంతి వీళ్ళందరూ కూర్చొని ఏం చేయాలి అన్నది ఒక స్ట్రాటజీ డిసైడ్ చేసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ గేమ్ అయిపోయిన తర్వాత కూడా నోకరాజు వెనకాల కళ్యాణ్ తీసుకెళ్ళి ఏదో చెప్తున్నాడు, తర్వాత చెప్తారు కళ్యాణ్ ఏం చెప్పాడు ఏంటి అని చెప్పి. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే బాను వాళ్ళకి 130 పాయింట్స్, బాను ఏమంటారంటే 130 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి, నెక్స్ట్ ఇప్పుడు ఒక 80 ఎన్నో వస్తాయి, సో 210 వస్తాయి, సో వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే వాసంతి దగ్గర అమ్మో మరి 210 వస్తే మరి వాళ్ళ దగ్గర తీసుకోవాలి కదా అనుకున్నారు. బట్ ఇప్పుడు సిద్ధు వాళ్ళవి నెక్స్ట్ వాళ్ళవి లెక్కేసుకుంటే ఒకవేళ వాళ్ళవి మహేష్ గారి కన్నా ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేం. సో బ్లైండ్గా బాను అనుకోకుండా వీళ్ళు సెకండ్ పొజిషన్లో, వీళ్ళ తర్వాత పొజిషన్లో ఎవరైతే ఎక్కువలో ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అని చెప్పి, ఎవరికి సెకండ్ వచ్చింది, ఎన్ని పాయింట్లు వస్తాయి, ఇక్కడ ఉంది అసలు గేమ్లో వీళ్ళని కంక్లూడ్ చేయాలి కదా, వీళ్ళు ఎక్కడ ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు, ఎవరు థర్డ్ వచ్చారు, ఎన్ని ఫౌల్స్ ఉన్నాయి, ఎవరైనా డిస్క్వాలిఫికేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ముందు ఇది చేయాలి కదా. నీతి గారు లాస్ట్కి వేసాను నేను కళ్యాణ్కి, సిద్ధికి పోయలేదు అది అని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. నటరాజ్ ఏమో బుల్డోజర్ అయితే తొక్కుపడేయటమే నెక్స్ట్ నుంచి గేమ్లో, నా గేమ్ చెడిపోయినా పర్లేదు నేను మాత్రం తగ్గను అది అని చెప్పే. నీతి అరే నా మాట వినమ్మా, నువ్వు వినడం లేదు, ఎంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నావు ఏంటమ్మా అని నేను టైటిల్లో తమ్నెల్లో పెడదాం అనుకున్నా, ఎంత గలీజ్గా బిహేవ్ చేశారని. బట్ నీతి గారు అన్నదే, నేను కొత్తగా అన్నది కాదు, కానీ ఎందుకో రాలా మనసు, ఎందుకో కొన్ని పెట్టలేను నేను, ఇంత గలీజ్గా బిహేవ్ చేయాల్సిన నెసిటీయే లేదు. నీతి గారు అన్న పదమే చెప్తున్నా. పక్క నుంచి సిద్ధు కూడా ఆపుతాడు, మేడం అలా అనద్దులేండి అంటారు అనమాట. బట్ ఆవిడకే అలా అనిపించిందంటే బయట నుంచి చూడడం మనకు ఎలా అనిపిస్తుంది, నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, సో అవ్వకు అలాగా, నువ్వు ఉండు నార్మల్గా ఉండి అని చెప్తూ ఉంటారు. నటరాజ్ మాస్టర్ గారు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అంటే, నేను నమ్ముతానమ్మా అంటే, నమ్మకు ఎవరు నమ్మద్దు, నమ్మకం అనే స్పెల్లింగ్ కూడా ఎవరికి తెలియదు అది ఏంటంటే కళ్యాణ్ వచ్చి నేను ఏది వాంటెడ్గా మీ దాంట్లో పోయలేదు ఏంటంటే నిన్నని కాదు, సో అంటే మాస్టర్ విన్నారు లేదో నేను చెప్తున్నాను, వసు మాస్టర్ దాంట్లో పోయింగా నేను చెప్పాను, మా మాస్టర్ దాంట్లో పోయికో అది అని చెప్తే నీతి గారేమో వసు ఎందుకు పోసింది అడిగాము అంటే, అడిగాను జాను పేరు చెప్పిందంటే, అది చూసావా నేను అంటున్నది అది నా బాధ అది అని చెప్తాను అనమాట. మ్యానిపులేట్ చేసింది ఇంతంత కళ్ళేసేసుకొని నీతి గారు జానుని ఇంతంత కళ్ళేసుకొని మ్యానిపులేట్ చేసింది అది అని చెప్పి. నెక్స్ట్ నోకరాజ్ ఏమో వాసంతి చెప్తున్నారు నెక్స్ట్ ఛాలెంజ్ కూడా టాప్ 2 టాప్ 3 వాళ్ళ దగ్గర నుంచే మీరు తీసుకోవాలి, అప్పుడే మీకు ప్లస్ అయ్యిద్దని. ఎవరి స్ట్రాటజీస్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ నీతు మాస్టర్ గారు, అమీరు, అభిమానిక, నీతు గారు అండ్ ఎవరున్నారంటే అభిమానిక, నీతు మాస్టర్ గారు, అమీర్ వీళ్ళు ఉన్నారు, 2 పేర్స్ ఉన్నారు. మాట్లాడుకున్నారు వీళ్ళు చాలాసేపు, జాను బాను, సిద్ధు సోనియా, వాసంతి కళ్యాణ్ వీళ్ళందరూ రూమ్లోనే మాట్లాడుకున్నారు అని చెప్పి. అప్పుడు దాకా మాస్టర్ గారికి సిద్ధు అక్కడే ఉన్నాడు, అప్పుడు దాకా మాస్టర్ గారికి కళ్యాణ్ అక్కడే, అయినా సరే వాళ్ళని కూడా వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. అంటే అమీర్ గారు వాళ్ళకి తెలియదు కదండి గేమ్ ఎలాగా ఏంటి అని చెప్తే, నటరాజ్ మాస్టర్ గారి గ్రూప్ గేమ్, సరే గ్రూప్ గేమ్ అనుకున్నా కూడా గేమ్ ఏమొస్తుందో తెలియదు కదా అంటే, నీతి గారు లేదు సో వాళ్ళకి ఏం చెప్తారో తెలియదు ఏంటి కానీ అంటే తెలియదు కదండి అంటే, రూల్స్ చెప్పాక మాట్లాడుకున్నారు వాళ్ళు అని చెప్పి అభి గారు అంటారు పక్కన, రూల్స్ చెప్పాక మాట్లాడుకున్నారంటే. అమీర్ గారు ఏమో నాకు అన్లైక్లీ అనిపిస్తుంది, అంటే మాట్లాడుకుని ప్లాన్ చేశారు ఇలా టార్గెట్ చేశారు నాకు అన్లైక్లీ అనిపిస్తుంది అంటే. నీతి గారు నాకు చెప్పింది కదా తను ఎవరంటే జాను చెప్పింది ఫస్ట్ మహేష్ని టార్గెట్ అన్న తర్వాత మేము మాస్టర్ దగ్గరికి వెళ్ళము అని చెప్పింది, నేనేమో సరే వెళ్ళను కదా నేను అటు ఇటు తిరుగుతున్నానని చెప్పి. సో జాను గారు మాస్టర్ దగ్గరికి వెళ్ళను అని చెప్పారని చెప్పి ఇప్పుడు చెప్పారు నీతు గారు. నేను అవునా చెప్పిన తర్వాత జాను ఇంత చేసిందా, అప్పుడు జానుదే తప్పు కదా అనుకున్నా. బట్ తర్వాత మాటల్లో జాను అసలు ఈ మాటే మాట్లాడేదని తెలిసింది, అప్పుడు నీతు గారు అబద్ధం చెప్పినట్టే కదా. ఇలా మాట్లాడచ్చు నీతు గారు ఊహించుకొని చెప్పేసి నా దాంట్లో జాను రాదని చెప్పి అనేసుకొని తర్వాత దానికోసం గొడవ చేయటం,
అబద్ధం ఆడినట్టు ఉంటుంది, తప్పు చెప్పినట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే వేసిందో నేను అటాక్ చేశాను అనగానే ఆమె వేసింది కదా, సో నెక్స్ట్ ఆమె వేయడమే కాక వసుకు కూడా రెచ్చగొట్టడానికి ఇచ్చేసింది ఏం చెప్తున్నారు. అమెరికా ఏమో సరే ఏదైనా కానీ ఏదైనా చేస్తారనుకుందాం, బట్ గేమే కదా మాస్టర్, గేమ్లో ఎవరైనా అట్లనే ఆలోచిస్తారు కదా అని. ట్రూ లాజిక్ ఇది. ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ గేమ్. మనం మోసపోయాం, మనకు బాధ ఉంటుంది, బట్ ఇంత రియాక్షన్ ఇదంతా అవసరం గేమే కదా అని చెప్పి ఆయన రియాలిటీ చెప్పేశాడు ఆయన. ఇది గేము, ఎవరైనా వస్తారు ఎవరైనా వస్తారు, ఇందులో ఏంది మీరు ఎందుకు ఎక్స్పెక్ట్, ఆయనకి అర్థం సెకండ్లో పోయింది ఆయన్ని. ఆయన బాధపడలేదు. ఆసియా లిటరల్గా అభిమానికి గారు మొహమ్మద్ నీళ్ళు కొట్టింది. సో గేమ్ లాగా తీసుకున్నారు, ఆ స్పోర్ట్ ఇస్ పెట్టింది, బాధ ఉంటుంది, ఆ డ్రామా ఉంటుంది, బాధ ఉంటుంది. ఎక్కడ రేస్ చేయాలి అక్కడ రేస్ చేయాలి, ఎలా రేస్ చేయాలి అలా రేస్ చేయాలి. హెడ్లైన్స్లో ఉండటానికి ఏది పడితే చేయలేదు కదా వాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే హెడ్లైన్స్ అనుకుని చేస్తే మనం ఏం చేయలేము, అది వేరే విషయం. నటరాజేమో రూల్స్ మిగతావన్నీ అంటే రూల్స్ అందరికీ సేమే కదా అని అమీర్గా చెప్తున్నా. అభిమానికేమో నేను లైన్ది అందరూ నా ట్రాక్ నీది ఎలా పడిపోయింది అంటే అందరూ నా ట్రాక్ పైకి వచ్చారు, ఎప్పుడైతే మహేష్ పడిపోయిందో అందరూ నా ట్రాక్ మీదకి వచ్చారు, నన్ను పడేస్తారని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చాడు, సిద్ధు సోనియాకి వచ్చింటే నాకు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఏంటో తెలుసా అంటే ఏంటంటే మాస్టర్కి తీయమని. ఎవరు అంటే నూకరాజు. అంటే నేను చెప్పా అరే నన్ను బతకనిస్తాడరా ఆయన మ్యాన్షన్లో, ఇది పట్టుకొని కొడతాడరా అని చెప్పి. అంటే నూకరాజు కళ్యాణ్ మాట్లాడుకున్నారని చెప్పాను కదా, అక్కడ నూకరాజు కళ్యాణ్కి చెప్పాడంట, ఎవరి దగ్గర పాయింట్స్ తీసుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ కింద నటరాజ్ మాస్టర్ గారు తీసుకో అని చెప్పాడంట. సోనియా ఏమో నూకా గారు అన్నాడంటే కళ్యాణం అంటే వాడికి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడు. అంటే అన్న అరే నీ దగ్గర అయితే తీసుకో, నీ దగ్గర పేకో, నువ్వు వెళ్ళిపో, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటే సోనియా ఇక్కడ కొంచెం ఆలోచించింది. ఏంటంటే అరే అది అప్పీల్ చేసుకోవచ్చు కానీ అంటే నా దగ్గర తీసుకోవద్దు అని చెప్పచ్చు, కానీ వేరే వాళ్ళ దగ్గర లాక్కో అని చెప్పి గేమ్ మాట్లాడటం ఏంట్రా, అది తప్పు కదా అని చెప్పి మా దగ్గర చూసుకోనాలి, కానీ అంతేగాని సెల్ఫిష్గా వేరే వాళ్ళ దగ్గర తీసుకో అని చెప్పి అలా చెప్పకూడదు కదా అని. కరెక్ట్ పాయింట్. అంటే నూకరాజు ఏంటంటే లెక్కేసుకున్నాడు, కళ్యాణ్, నూకరాజు, మాస్టర్ గారు ముగ్గురు ఉన్నారు ఒక గెలిచే అవకాశంలో టోటల్ బ్రాన్ క్రెడిట్స్లో. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర తీసుకుంటే కళ్యాణ్ టాప్లో ఉంటుంది, బట్ స్టిల్ నూకరాజుకే ఛాన్స్ ఉంటుంది, మాస్టర్ గారికి ఛాన్స్ ఉండదు. ఆ విధంగా ఫస్ట్ సెకండ్ ఏదో పొజిషన్లో నూకరాజు ఉంటాడు, నూకరాజు లెక్కేసుకున్నాడు. సోనియాకి తప్పు కదా అనిపించడంలో తప్పు లేదు, ఎవరికైనా అనిపిస్తుంది. మహేష్ గారు వచ్చేప్పటికి నీతు గారు రూమ్లో కూర్చున్నారు అనమాట. నీతు గారు అప్పటికి వచ్చారు, చూసారు అన్ని సైడ్ సూట్ కేసులో ఇది అంటే మహేష్, నీతు గారు, నటరాజ్ మాస్టరు, శాండ్రా, ఆసియా అండ్ నూకరాజు వీళ్ళు ఉన్నారన్నమాట. మహేష్ గారు ఎందుకు ఏడుస్తున్నావు, ఇట్స్ ఓకే, ఆశ ఏడుస్తున్నట్టుంది, ఓకే అంటే నీతు గారేమో మన ఇద్దరమే మోసపోయామా అంటే సిద్ధు ఆశ గారు ఎందుకు వేయలేదు మీరు, సిద్ధు కదా ఆశ ఎందుకు ఏమైంది అంటే శాండ్రా గారేమో నాకు చాలా బాధ అనిపిస్తుంది అక్క. ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ గేమ్ ఆడలేదు, మీరు కళ్యాణ్ని తక్కువ ఉంటే అసలు మీరు పైన ఉండేవాళ్ళు, మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు. మహేష్ గారేమో 1 versus 6 జరిగిందండి, అలా జరగకూడదు. శాండ్రా ఒక్కటే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది, నా దగ్గరికి 6 వచ్చారు, అసలు ఇది బాండ్ క్రెడిట్స్ కోసం మీరు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పారనమాట. తర్వాత ఏమవుతుందో మీకు తెలియదు, ముందు దాని గురించి ఆలోచించాలి కదా. ఇక్కడ మీ ముగ్గురు మాట్లాడుకొని, ఎవరు ఆసియా, నీతు అండ్ శాండ్రా గారు మాట్లాడుకొని కళ్యాణ్ అటాక్ చేస్తే వాళ్ళు నలుగురు నన్ను అటాక్ చేసేవాళ్ళు, అప్పుడు కళ్యాణ్కి నాకు టగ్ ఆఫ్ వార్ జరిగి ఉండేది. సో దాంతో ఏమయ్యేదంటే నూకరాజు సేవ్ అయ్యేవాడు, నెక్స్ట్ మాస్టర్ సేవ్ అయ్యేవాడు. ఈ ప్లాన్ కరెక్ట్గా ప్రాపర్గా చెప్పారంటే ప్రాపర్గా చెప్పారు, ఎగ్జాక్ట్లీ తెలివితేటలు బాగా ఆలోచించారు. మరి నువ్వెందుకు మా అది తెలివి పెట్టారంటే చెప్తా, దగ్గరికి వస్తా, ఇది తెలివి బాగుంది, బాగా పెట్టారు. ఇది ఎక్కడ చెప్పాలి, గేమ్ స్టార్టింగ్లో డిసైడ్ చేసుకుని వాళ్ళకి మాట్లాడి వాళ్ళు మ్యానిపులేట్ చేయాలి, బ్లైండ్గా మా మీదకి వచ్చేద్దని. ఎందుకంటే టాప్లో ఉంది కళ్యాణ్, సెకండ్ ప్లేస్లో ఉంది నూకరాజు మాస్టర్ గారు, నూకరాజు కానీ థర్డ్లో ఉంది నూకరాజు మాస్టర్ కానీ. సో వీరిద్దరిని పట్టుకొని మనం కళ్యాణ్ని టార్గెట్ చేయాలి తప్పితే మీరు మీ కింద ఉన్న నన్ను టార్గెట్ చేయడం కాదు, మీరు పైన ఉన్న కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, మనందరం కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, కింద ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం కాదు అని చెప్పి ఆ లాజిక్ అప్పుడు చెప్పాలి, ఇప్పుడు కాదు. సాధారణంగా అక్క మీరు విన్నర్, అక్క ఏదైనా సరే మీరు విన్నర్ అయ్యేవాళ్ళంటే ఇప్పుడు మహేష్ చెప్పిన దాని ప్రకారం కళ్యాణ్ మహేష్ ఫస్ట్ పోయేవాడు, ఎండ్ ఆఫ్ ద డే మహేష్ పోయినా కళ్యాణ్ పోయినా సెకండ్ దాంట్లో కళ్యాణ్ ఎవరో ఒకరు పోయేవాళ్ళు. సో ఆ లెక్క తెలుసుకుంటే నూకరాజుకి మాస్టర్ గారికి అడ్వాంటేజ్ ఇయ్యేది, ఈ లాజిక్ కరెక్ట్గా చెప్పేవాళ్ళు, మీరు విన్నర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే మహేష్ అండ్ కళ్యాణ్ మధ్యలో టగ్ ఆఫర్ అయినప్పుడు కళ్యాణ్కే పడేది, ఎందుకంటే కళ్యాణ్ అంత మోసేవాడు కదా, అంత అసలు మొత్తం చివరి వరకు బకెట్స్ ఖాళీ ఉంది అది అని చెప్పారన్నమాట. మీ గేమ్ చూసుకోండి, మీరు టాప్లో ఉన్నారు, కళ్యాణ్ తర్వాత ఉన్నారు, మీరేమో దగ్గరలో ఉన్నారు, ఎవరు నూకరాజు ఏమో దగ్గరలో ఉన్నారు. మీ గేమ్ ఆడండి, మీ పైన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేయండి, అంతేగాని కింద ఉన్న వాళ్ళని కొడితే మీకేం వస్తుంది అంటే వాళ్ళ కింద ఉన్న మహేష్ నారాయణ కొడితే మీకేం వస్తుంది అని. నీతి వారేమో మనం ఒక దానిలో మ్యానిపులేట్ అయిపోయామే, ఆశగా చెప్తున్నాడు, మ్యానిపులేట్ అయ్యాం, నువ్వు అయిపోయావు నేను అయిపోయాను అని చెప్పి. అంటే ఏమైపోయారు ఏంటంటే గంగిరెద్దులు అయిపోయాం మేము అని చెప్పి నీతి గారు, గంగిరెద్దులు అయిపోయాం మేము, సో జాను మమ్మల్ని గంగిరెద్దులు చేసింది అని చెప్పి. సో నేనేమి చేయకూడదు అనుకున్నాను, మోసం చేసింది నన్ను, నేను అందుకే నడుస్తున్నాను, ఫస్ట్ ఆయన్ని అయినా ఉంది సో వేశారు అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. నెక్స్ట్ ఇంకో సైడ్ ఏమో జాను ఏడుస్తున్నారు,
జానికి కొట్టింది ఏదో గుర్తొచ్చినట్టుంది, ఏదో ఒకటి ఏడుస్తానమాట. అభయ్ గారేమో ఆశ నా మొహం మీద నీళ్ళు కొట్టిందిరా అలా అంటే, వాసంతి గారేమో శాండ్రా కూడా నా మొహం మీద కొట్టింది అన్నట్టు చెప్తాను అనమాట. అభి గారేమో నేను అందుకే అరిచాను అయ్యని చెప్తుంటే, జానీ ఏడుస్తుంటే బాను ఏమో ఏడద్ది అని చెప్తుంటే, అభి గారేమో ఇట్స్ ట్రమాటిక్, కొంచెం ట్రామా ఉంటుంది, ఇట్స్ నాట్ ఓకే, అలా చేయకూడదు, గేమ్ ఆడు తొయ్యి, బట్ కొట్టడం ఇట్స్ నాట్ ఓకే అని చెప్తారు. బట్ వీళ్ళు ఎంతమంది చూసారో చూడలేదు తెలియదు, కానీ వీళ్ళు ఎవరైనా చూసి దాని మీద స్టాండ్ తీసుకుంటే వేరే విషయం. సో నీతి గారు ఆల్మోస్ట్ ఇలానే పడతాయి గేమ్స్, మనం ఉండాలి, మనం ఆడాలి అని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా సో గ్రూప్గానే ఆడుతున్నారు, మనం కూడా చేయాలి అని చెప్తే, నూకరాజ్ ఏమో ఒకటి చెప్తున్నా 230 బాన్ గేట్స్ మీకు, కళ్యాణ్కి 270. సో మనకి కళ్యాణ్కి 50 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 100కి వస్తాడు, ఇన్ కేస్ 100 వస్తే 370కి వెళ్ళిపోతాడని చెప్పి నూకరాజ్ ఇటు సైడ్ చెప్తూ ఉంటాడు. సో అటు సైడ్ కళ్యాణ్ తీయద్దని దాంట్లో మాస్టర్ గారి దగ్గర తీసుకోమని ఎవరికేమో వాళ్ళు ఆడుతున్నారు. జాను గారేమో దవడ మీద కొడితే గోబ గుయ్యందని చెప్పి సో కట్టారు. హెల్మెట్ ఉంది కదా, గుయ్యందని బాగా కూడా నవ్వుతూ చెప్తాడు నా విషయం, హెల్మెట్ వల్ల ఇలా గుయ్యి అంటుందని చెప్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ శాండ్రా గారేమో మీ స్ట్రాటజీస్ మీరు పెట్టండి, ఎమోషనల్ అయిపోకండి, పడితే మళ్ళీ డౌన్ఫాల్ అయితే మళ్ళీ లెగలేరు, సో మీరు అలా పెట్టేసుకుంటున్నారు, పెట్టుకొద్దని నటరాజ్ మాస్టర్ గారు చెప్తున్నారు. నూకరాజ్ ఏమో ఇంకా ఉన్నాయి వదిలేయండి అంటే, నటరాజ్ సరే ఓకే నన్ను ఏం చేయాలో చెప్పండి అంటే, శాండ్రా గారు మీ టార్గెట్ కళ్యాణ్, మీరు నూకరాజు మన ముగ్గురు టార్గెట్ కళ్యాణ్ అయి ఉండాలి, సో ఎందుకంటే మీ ముగ్గురు ముఖ్యంగా మిమ్మల్ని దాటి వెళ్ళకూడదు కదా అని చెప్పారన్నమాట. సో ఈవిడ ఇంకోటి కూడా చెప్పారు, మా టార్గెట్ వచ్చేపాటికి మీరు నూకరాజు కళ్యాణే మా టార్గెట్, ఎందుకంటే మేము మిమ్మల్ని దాటాలి కాబట్టి, సో మేము పైన వాళ్ళని అట్లా అనుకుంటాం, మీరు కూడా అట్లాగే అనుకోవాలి అని లాజిక్ చెప్పారు. ఇవన్నీ కరెక్ట్గా నేను వీళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ మహేష్ గారేమో మీరు ఆలోచించండి, మీరు ఆలోచిస్తే మన అందరం బ్యాలెన్స్ ఉంటాం, ఎవరికి మాస్టర్ గారు చెప్తున్నారన్నమాట. మీరు టాప్లో ఉంటారు, మేము బ్యాలెన్స్డ్గా ఉంటాం, ఇది రిక్వెస్ట్ మాస్టర్, వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మాస్టర్, మాకు మీ హెల్ప్ కావాలి మాస్టర్ అని చెప్తే, శాండ్రా గారేమో స్టూపిడిటీ ఏంటి తెలుసా, సిద్ధు సోనియా కూడా వాళ్ళ గేమ్ వదిలేసి వాళ్ళు కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి. ఎవరు లాజిక్ వాళ్ళకుంటే, వీళ్ళు బాండ్ క్రియేట్స్ కడితే వాళ్ళు ఈ వారం గోల్డెన్ టికెట్ కొట్టడానికి ఆడుతున్నారేమో, సెకండ్ ప్లేస్లో లాస్ట్లో గేమ్ కొట్టేస్తే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి గోల్డెన్ టికెట్ కొడితే డైరెక్ట్ ఫినాల్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఎలాగో బాండ్ క్రియేట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, ఎవరు లాజిక్ వాళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ కళ్యాణ్ గారు ఇంకో సైడ్ ఎందుకు సోనియా ఇలా సింపతి గేమ్ ఆడతారు అది అని చెప్తుంటే, సోనియా ఏమో స్లోగా ఏదో చెప్పింది వసుకి, పక్కన ఆశ ఉందన్నమాట. నూకరాజుకి వస్తాయి, నూకరాజు ఎట్ట ఆలోచిస్తాడు, వేరే వాళ్ళ దగ్గర తీసుకోమని ఎట్టా చెప్తాడు ఏంటి అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నారు. మహేష్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆడాడు సో అని చెప్పి బాను చెప్తానమాట. బట్ మీకు అర్థం అవ్వట్లేదు పాయింట్, బాన్ క్రెడిట్స్ తనకే వస్తే కనుక మీకు దబ్బడిపోయిద్ది అన్నట్టు ఇక్కడ అక్కడ నటరాజ మాస్టర్ గారికి చెప్పాల్సింది చెప్పాడు, నౌకరాజుకి చెప్పాల్సింది చెప్పాడు, ఇక్కడ భానుకి చెప్పాల్సింది చెప్తున్నాడు. దాని తర్వాత మహేష్ సిద్ధు దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ భానుకి చెప్పేసిన తర్వాత మళ్ళీ సిద్ధు దగ్గర మాట్లాడతాడు అనమాట. అందరినీ టార్గెట్ చేయాలని అందరినీ టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యారో నేను ఓపెన్గా చెప్తున్నా, నువ్వు గెలవాలని కోరుకున్నా సరేనా సిద్ధు లాస్ట్లో ఉన్నప్పుడు, ఎందుకు ఓవరాల్గా నువ్వు లీస్ట్లో ఉన్నావు, నువ్వు గెలవటం వల్ల ఏమైందంటే బ్యాలెన్స్ అయింది, నీకు 200 పాయింట్స్ వచ్చినా బ్యాలెన్స్ అయింది, గేమ్ అలా బ్యాలెన్స్ చేయాలి కదా, ఒక్కరికి డిసైడ్ అయిపోతుంది అలా అవ్వకూడదు కదా, సో గేమ్లో ఆలోచించడం లేదు, మెయిన్ గేమ్ ఎవరి దగ్గర ఉంది ఎందుకు ఉంది అని చెప్పి గుర్తించడం లేదని. సో వాళ్ళ దగ్గర మాట్లాడి భాను దగ్గర మాట్లాడి మళ్ళీ సిద్ధు దగ్గర మాట్లాడి ఇప్పుడు తను చెప్పేది లాజికలే, ఎవరి దగ్గర చెప్తుంది అది కరెక్ట్గా చెప్తున్నాడు. బట్ ఏమైందంటే అందరి దగ్గర మాట్లాడకుండా వస్తే అది తనకి బెడిసి కొట్టింది, ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడుతాడు మహేష్ అని వస్తే అప్పుడు అతి తెలివి అయిపోతుంది. అలా చేయకూడదు. మోస్ట్ అతి తెలివి పని ఏంటంటే చివరికి వసుతో కూడా మాట్లాడటం, అది ఎవరు శాండ్రా గారు, అది రాంగ్ స్టెప్, అది కంప్లీట్గా. ఈరోజు 1 అవర్ దాటిద్దామో మీరు నన్ను వేసుకుంటారేమో. జాను అడిగితే ఏమంటున్నాడు మహేష్ అన్న నిన్ను అంటే, భాను అంటే ఏం లేదు కళ్యాణ్ కోసం బాండ్ క్రియేట్స్ కోసం ఆడుకుంటే కళ్యాణ్ మీకంటే దూరంగా ఉన్నాడు కదా, మీరు ఆయన టార్గెట్ చేసుకోవాలి కదా, మీకు ఆడనీకి రావట్లేదు అంటున్నాడు అంటే, సో కళ్యాణ్ అంటాడు లాజిక్ నాకు అర్థమైందని చెప్తాను అనమాట. ఆయన ఏమంటాడంటే నీకు 270 బాండ్ క్రియేట్స్ ఉన్నాయంటే, వాసంతి గారు ఏమో బాండ్ క్రియేట్స్ ఎందుకు మేము కష్టపడి గెలుచుకున్నాం, ఈ వీక్ పాయింట్అవుట్ చేయి ఓకే అని చెప్పి, ఈ వీక్ పాయింట్అవుట్ చేసినా బాండ్ క్రియేట్స్ పాయింట్ చేసినా ఆయన లాజిక్ అదే కరెక్ట్గానే ఉంది అది. నెక్స్ట్ అభిగారం ఈ వీక్లో ఉండటానికి ట్రై చేయాలి సో దట్ వీ గో డైరెక్ట్లీ ఫినాలే. సో ఈ వీక్ చేసినా బాండ్ క్రియేట్స్ కదా వచ్చేది ఎండ్ ఆఫ్ ద డే. బాను అంటాడు ఆయన దృష్టిలో ఆయన కరెక్టే అంటే, జాన్ కూడా కరెక్టే అంటది. బానేమో ఎవరి ప్లాన్ వాళ్ళది, ఎవరు ఎట్లా ఆడుకుంటే అట్లాగా అన్నది చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సిద్ధు నౌకరాజ్ అంత తెలివిగా ఆలోచించాడా, సో ఎవరి దగ్గర హైయెస్ట్ అని చెప్పి వీళ్ళు ఇందాక మాట్లాడుకున్న పాయింట్లు రిపీట్లో ఉన్నాయి అనమాట. సో మనమైతే ఎవరిని తొక్కాలనుకోవట్లేదు, మనం అన్ని గేమ్లు ఆడాలనుకుంటాం, మనం లాస్ట్ టైం లాకౌట్ అయిపోయాం, నాకౌట్ అవ్వకుండా ఆడాలనుకుంటున్నాం ఏం చెప్తూ ఉంటారు. కళ్యాణ్ ఏమో దండవరా ఇక్కడ ఒకటి జరిగిద్ది అన్నాడు సిద్ధు ఇలా చెప్తుంటే, కళ్యాణ్ ఒకసారి దండవరా నీకు, నువ్వు పోయినా నాకు ఫరక పడదు అంటాడు. సిద్ధుకి సోనియాకి ఏం అర్థం కాదు, ఏంటి సడన్గా ఎట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇలా ఫేస్ పెడతారు. అంటే నేను నెగిటివ్గా కాదు పాజిటివ్ చెప్తాను, నువ్వు పోయినా అంటే ఫైనల్స్కి పోయినా నాకు ప్రాబ్లం పడదు, నేనేదో ఆడుకొని ఏదో ఒకటి వస్తాను, సో ఐఎమ్ గోయింగ్ టు టచ్ ఆల్ లెవెల్స్ ఇన్ దిస్ లెవెల్, నేను ప్రతి ఒక్కటి టచ్ చేస్తాను ఏం చెప్తా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ శాండ్రా గారు జానుకి చెప్తున్నారు,
అక్కడ కళ్యాణ్ కూడా ఉన్నాడు. మా టార్గెట్ కళ్యాణ్ 50 లాగేసుకుంటాడు, అది వేరే, మేము ఫిక్స్ అయ్యాం. మీ టార్గెట్ ఏంటి? బాండ్ క్రెడిట్స్ మీరు మినిమంలో పెట్టుకోవాలి కదా, మీరు గేమ్లో ఉండాలంటే అని శాండ్రా గారు జానుకి చెప్తున్నారు. ఇలా అక్కడికక్కడ చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటి, ఇది అతి తెలివైంది. లాస్ట్ అతి తెలివి అని చెప్తా. కళ్యాణ్ నా పాయింట్స్ కన్నా ఎక్కువ ఉండాలనుకోండి, కానీ బాండ్ క్రెడిట్ దగ్గరికి వెళ్ళకండి అని చెప్తాడు. ప్రతి ఒక్కళ్ళు తన కిందలోనే టార్గెట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ సిద్ధు. ఎవరు చెప్తున్నాడు ఇది? మాస్టర్ గారు చెప్తున్నట్టు. ప్రతి ఒక్కళ్ళు నా కిందలోనే టార్గెట్ చేస్తారు, ఇంక్లూడింగ్ సిద్ధు. అప్పుడు దాకా సిద్ధుతో మాట్లాడి మళ్ళీ వీళ్ళు వేరేగా, అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు ఇండివిజువల్గా, ఎవరితో సంబంధం లేకుండా. సో ఎందుకు వాళ్ళ పైకి రావద్దని చెప్పి నేను మీతో ఫైట్ చేయను మాస్టర్. ఇప్పుడు మీరు నాది లాక్కున్నా కూడా నేను మీతో ఫైట్ చేయను, ఎందుకంటే కళ్యాణ్ తెలుసు మాస్టర్ గారికి కొంచెం ఇది ఎక్కువ, మనం చేయలేమని చెప్పి. నెక్స్ట్ సిద్ధం సోనియా, ఆశ మ్యానిపులేట్ చేస్తుంది వాసంతిని, మా దగ్గరికి రాకండి అని చెప్పని నవ్వుకుంటున్నారన్నమాట. రే ఏదో ఒకటి చేసుకుంటారా బాబు, అమ్మ చిరాకు వచ్చేస్తుంది నిన్ను ఆలోచించాయి అని చెప్పి. దాని తర్వాత భాను, ఫుటేజ్ చెక్ చేయండి, జాను స్లిప్ అయిపోయింది సోనియాకి కూడా అలాగే జరిగింది అని చెప్పి నీతు మాస్టర్ గారికి చెప్తా ఉన్నారన్నమాట. నీతు గారేమో కలర్స్ తెలియదా భాను, నువ్వు మరి కవర్ చేయటం కానీ అంటే, నటరాజు మాస్టర్ గారేమో కంప్లీట్ టార్గెట్, సో మేమే ఉన్నాం ఆ రౌండ్లో అని చెప్తుంటే, భాను గారేమో నేను చెప్పేది వినండి అంటే, నీతు గారేమో కవర్ చేయొద్దని చెప్తారు. తను వసంతికి కూడా చెప్పింది అనగానే జాను చెప్పింది భాను మీకు చెప్పిందా, జాను మీకు చెప్పిందా మాస్టర్కి ఏను అని చెప్పి మాట ఇచ్చిందా? సో చెప్తే నేను అడుగుతా, మీరు కనుక ఆ విషయం చెప్తే అడుగుతా, తను నోరు తెరిచి మీకు చెప్పిందా మాస్టర్కి ఏను అని చెప్పి నిజం చెప్పండి అంటే, నీతు గారేమో తల ఊపింది అని చెప్తారన్నమాట. చెప్పొచ్చు కదా, ఒకవేళ నేను నెయ్యను అంటే కనుక మోసం చేస్తానని చెప్పి డైరెక్ట్గా ఉంటే చెప్పొచ్చు కదా అంటే, భానుగారేమో జాను ఆసియా కూడా చెప్పిందంట. సో ఫస్ట్ టార్గెట్ ఎవరు అంటే మహేష్, దాని తర్వాత ఎలాగైతే అలాగా అన్నట్టు. అంటే నీతు గారేమో నువ్వు నా మాట అంటలేదు, నా మాటని నువ్వు జాను మాట అంటున్నావు, నన్ను నమ్ము అని చెప్తుంటే, నేను నమ్మను, నేను నా వైఫ్నే నమ్ముతాను, మీరు మా మధ్యలో పెట్టాలంటే మాత్రం వద్దు అని చెప్పి, మీరు ఏదో డేంజర్గా ఉన్నారు మధ్యలో పెట్టాడు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. దాని తర్వాత నీతు గారేమో ఆమె మాట ఇచ్చాక తప్పింది అంటే నమ్మడం లేదు అనగానే నటరాజ్ మాస్టర్ గారు వదిలేశానంటారు. సో దాని తర్వాత మళ్ళీ ఇటు వస్తారులేండి, చెప్తాను. సిద్ధు హైలైట్, జాను అండ్ ఆశ మాట్లాడుకున్నారు అంటే అది తప్పులేదు. మనం కళ్యాణ్ అలా మాట్లాడుకున్నాం, వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇది గ్రూప్ గేమ్, గ్రూప్గా ఆడారు. సో వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు, జాను ఒకటి కూడా వేయలేదా వాళ్ళకి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ జాను వచ్చి భానుని అడిగారు, నువ్వు చెప్పావా మాస్టర్ గారు మాట ఇచ్చావా అంటే, నేను చెప్పను, సో నేనేమీ అనలేదు, ఓన్లీ ఏంటంటే మహేష్కి అనగానే ఓకే అన్నారనగా, సరే నేను ఓకే అన్నాను, బై మిస్టేక్ పోయినానంతే అని చెప్పాను అంతే. అంటే నేనేం చెప్పలేదు మాస్టర్ గారికి వేస్తాను అని చెప్పి. అక్కడికి నీతో వచ్చారు, జాను దగ్గర రాగానే జాను అడిగారు అనమాట, నటరాజ్ మాస్టర్కి నేను పోయిను అని చెప్పి మీకు ఏమైనా చెప్పానా అని చెప్పి డైరెక్ట్గా జాను నీతు గారిని అడిగారు. నీతు అంటే డైరెక్ట్గా నేను భానుకు పోయిను అన్నాను అంటే, అది కాదు, నేను అంటే నీతిగా చెప్పాను, నేను భానుకు పోయిను అనగానే జాను అంటే, నేను అన్నానా ఫస్ట్ టార్గెట్ ఎవరు అంటే వీళ్ళు పలానా వాళ్ళు అని చెప్పా, అంతేగాని నేను భానుకు పోయా అంటే నేను సమాధానం ఇచ్చానా ఏమన్నా, ఇది మేజర్ పాయింట్. సో ఫస్ట్ టార్గెట్ ఎవరు అంటే మహేష్ అని చెప్పా, అంతేగాని నేను భానుకు పోయాను అంటే నేనేమైనా సమాధానం చెప్పానా? సమాధానం చెప్పలేదు కదా అనగా నీతు గారు, చెప్తే అయిపోయేది కదా, నేను మోసపోను కదా అని అన్నారు. అనగానే జాను సమాధానం ఇచ్చినా ప్రాబ్లమే, ఇవ్వకపోయినా ప్రాబ్లమే. ఇక్కడ నాకు అనిపించింది, మరి సమాధానం ఇవ్వకుండా ఉన్నారంటే తెలివిగా ఉన్నారు. సో కానీ సమాధానం ఇస్తే మళ్ళీ దెబ్బ కదా, ఇప్పుడు అలా కాదు నేను చెప్పలేను కదా అని చెప్తే ప్రాబ్లం కదా. లాస్ట్కి ఆ మాట చెప్తారులేండి. నీతు గారేమో నేను భానుకు పోయిను అంటే, భాను ఇది మోసపోయినట్ట అండి, మీరు తన మాట ఇచ్చింది ఆ మాట నిలబెట్టుకోకపోతే మోసపోయినట్టుగా ఇది మోసపోయినట్టు అండి. నీతు గారు అంత కన్నింగ్ అని చెప్పి మాట అనేసారు ఎవరిని, జానుని. అంత కన్నింగ్గా నేను ఆలోచించలేను, ఈ మాట కొంచెం వినిపించట్లేదండి, మనకు మైక్ ప్రాబ్లం ఉంటుంది. జాను కన్నింగ్గా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు అని చెప్పి ఆవిడ కొంచెం రివర్స్ అయ్యారు. గిన్నింగ్ అని చెప్పి అసలు మాట్లాడొద్దు అని చెప్తుంటే ఆవిడ వెళ్ళిపోయారు నీతు గారు అక్కడి నుంచి. బాగానేమో మీరు పోయకుండా ఉన్నారా, మీరు గనక మాకు పోయకుండా ఉండి వాకే మొత్తం మేమే పోస్తే కనుక మీరు మోసపోయారన్న అర్థం ఉంటుంది, ఇదేంటిది అని చెప్పి. నీతుగా ఏమో ఆవిడ చెప్తుంది, నేను చేయలేదు, నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పి వేరే చోట నటరాజ్ మాస్టర్ గారికి ఎవరు చెప్తున్నారు, నువ్వు సైలెంట్గా ఉంటే అది గేమ్ అంటే అదేనేమో గేమ్ మరి అని చెప్పుకుంటే వెళ్తున్నారనమాట. బాగానే ఏమో మాట ఇచ్చిందా, ఇవ్వలేదు కదా అని చెప్పి ఆయన చెప్తున్నారు. మోసం అంటే లాస్ట్ వరకు మేము పోసాం, వాళ్ళు పోయకపోతే మోసం అంటారంటే జాను మాట ఉంది ఇక్కడ, ఇది అగ్రి చేసే మాట. నేను అప్పుడు సమాధానం ఇవ్వలేదు అంటే నేను పోయిను అని చెప్పనా, ఎట్లా చెప్తాను నేను? లాస్ట్ మినిట్లో ఏమైందో తెలియదు కదా మనకి అని చెప్పి. సో ఒక సిచ్యువేషన్ని ఆవిడ అడ్వాంటేజ్ తీసుకున్నారు, దట్స్ గేమ్. అంతేగాని ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఇదే కమ్యూనికేషన్ సరిగ్గా చేయట్లేదు నీతు గారు ఏమంటున్నారు, తన మాట ఇచ్చి తప్పిందని చెప్తారు, కానీ తన మాట ఈవిడ అర్థం చేసుకున్నారు, మిస్టేక్ ఈవిడిది, తన మాట తప్పింది, తను చెప్పింది నేను పోయినని చెప్పి. అమెరికా కూడా ఏం చెప్పారు, అమెరికా గారికి చెప్పినప్పుడు, సో తనే చెప్పింది నేను మాస్టర్ గారికి పోయినానని. సో ఇక్కడ అలా చెప్పారా, చెప్పలా.
నేను భానుకు పొయ్యను అంటే తనేం సమాధానం చెప్పలా. దాన్ని ఈవిడ మౌనం, అర్ధాంగీకారం, సమ్మతం అని అనుకున్నారేమో తెలియదు కానీ అలా అనుకున్నారు, ఊహించుకున్నారు. దాంతో మొదలైన కష్టాలు ఇవన్నీ. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైతే జాను మాస్టర్ గారికి పోసారో అప్పుడు ఈవిడ భాను గారికి పోసారు. దీనివల్ల జరిగే నష్టం ఏమైనా ఉందా? లేదు కదా. పోయకుండా ఉన్నారా? లేదు కదా, పోస్తానే ఉన్నారు కదా. నటరాజ్ మాస్టర్ అడిగారు ఏమన్నాడు ఏంటి అంటే, నేను భాను జోలికి వెళ్ళను అండ్ మాస్టర్ జోలికి వెళ్ళొద్దు అంటే తల ఊపింది, నోటితో చెప్పలేదు, అది ఇదేం చెప్పి. ఇప్పుడు మరి మళ్ళీ ఇక్కడికి వచ్చేమంటారు తల ఊపింది అంటారు. అక్కడ మళ్ళీ తల ఊపింది అన్నారు. అలా సమాధానం చెప్పలేదు అంటే మరి చెప్పచ్చు కదా, నేను పోస్తానని చెప్పని అన్నారు. కానీ నువ్వు తల ఊపావని అక్కడ అన్నారా? అలా ఇలా డిఫరెంట్గా కమ్యూనికేట్ చేస్తున్నారు ఆవిడ. ఆమె స్ట్రాటజీ ఏదైనా నటరాజ్ మాస్టర్ గారు చెప్పారనమాట. ఏమవుతుందో తెలుసా, నేను మీకు నువ్వు ప్రతి ఒక్కరిని నమ్మేస్తావు సరేనా, అందుకోసం చెప్పి నేను అయిపోద్ది, నువ్వు అమాయకురాలివి, నన్నేమో పిచ్చోడిని అంటారు, నాకేంటి క్లియర్గా 6th సెన్స్ 7th సెన్స్ తెలుసు, క్లారిటీగా అర్థమైద్ది ఎవరేంటి అని చెప్పి అని అంటారు. సో నువ్వేమో అందరిని నమ్ముతావు అని చెప్పి. నెక్స్ట్ వసు వచ్చింది. వసు వచ్చి కళ్యాణి చెప్పింది, శాండ్రా మాట్లాడింది అంటే ఏంటి చూసుకోండి మీ గేము, సో ఏది బెస్ట్ అని చేయండి, మీ కాంపిటీషన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకుండా చూసుకోండి, ఏదో మీ దగ్గర నుంచి తీసుకున్నా అని చెప్పి మా దగ్గర నుంచి తీసుకోవద్దు అని చెప్తుందని. ఇది అతి తెలివి. అందరికీ వాళ్ళ మీద చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్పి అట్లా చెప్తా ఉంటే దో ఇండివిజువల్ ప్లేసెస్లో లాజికల్గా రైట్ అయినా కూడా ఓవరాల్గా ఇట్స్ రాంగ్. అతి తెలివి అది, అంత చేయకూడదు అలాగా. కళ్యాణ్ చూసావా శాండ్రా వచ్చి మాట్లాడిందంటే నాకు వాళ్ళందరూ చెప్పాడు, చెప్తారు కదా ఆబ్వియస్గా. సిద్ధేమో ప్రతి ఒక్కరు చెప్పడం ఫైన్, బట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఛాలెంజెస్ ఆలోచిస్తున్నారు, బ్రాన్గేట్స్ ఆలోచిస్తున్నారు, మీ చేతిలో ఉంటుందని చెప్పి. నీతు గారేమో దాని తర్వాత ఏడుస్తూ ఉన్నారు. నటరాజ్ మాస్టర్ గారు ఒక్కసారి నన్ను మాట్లాడని చెప్పు, నేను విశ్వరూపం చూపిస్తా అంటే అమ్మో అసలు మాట్లాడకంటే, అలాంటప్పుడు నువ్వు ఏడకు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, మళ్ళీ నేను వేరేగా అయిపోతాను అంటే ఆవిడేమో ఒకటి ఇచ్చారు, నీకు మాట ఇచ్చాను, నేను ఆడి చూపించాను, ఇప్పుడు నీకు ఇంకో మాట ఇస్తున్నాను, నేను టైటిల్ కొట్టి చూపిస్తాను, నీకు నేను టైటిల్ ఇస్తా అయ్యి అని చెప్పి ఇది జరిగింది. ఒక్క గేము, ఇన్ని గొడవలు, బోల్డ్ అండ్ ఫౌల్స్, బుచ్చడెడ్ అన్నీ జరిగినాయి. నిజంగా ఇంత అగ్రెషన్ ఇంత ఇది అవసరమా అంటే అవసరమే లేదు. ఇప్పటికీ మనం చాలాసేపు మాట్లాడుకున్నాం, 1 hour 6 minutes మాట్లాడుకున్నాం అంటే ఈ సీజన్లో ఇది హైయెస్ట్. తిడతారు నన్ను కింద ఇంతసేపా అని చెప్పి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.